ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుణ్ణి ప్రేమించేవారుగా మనమందరం ఉన్నాం. ఈరోజు మనందరం ప్రభువును ప్రేమిస్తున్నాం. ఎందుకు మనం అంతగా ప్రభువును ప్రేమిస్తున్నాం అంటే, మనలందరినీ ప్రభువు అంతకంటే ఎక్కువగా ప్రేమించారు కనుక. ప్రభువు చేత ప్రేమించబడిన ప్రతి ఒక్కరూ ప్రభువును తిరిగి ప్రేమిస్తారు. ప్రభువుని ఎందుకు తిరిగి ప్రేమిస్తారు అంటే, ప్రభువు చేత ప్రేమించబడ్డారు గనుక. రెండో పాయింట్, ప్రభువుని ఎందుకు ప్రేమిస్తారు అంటే, కృతజ్ఞత కలిగిన వారందరూ ప్రభువును ప్రేమిస్తారు. కృతజ్ఞత ఎందుకు కలిగి ఉంటారు అంటే, ఆయన చేసిన మేలులకు, ఆయన చేసిన ఉపకారాలకు ఆటోమేటిక్గా మన హృదయాంతరాలలో నుండి ప్రభువు పట్ల కృతజ్ఞత అనేది వచ్చేస్తుంది. అలా వచ్చినటువంటి కృతజ్ఞత ఆయనను ప్రేమించేలా చేస్తుంది. ఈరోజు నేను ప్రభువును ప్రేమిస్తున్నానంటే ప్రధానమైన కారణం, సత్యం ఎరిగిన తర్వాత, నేను పాపిని అని గుర్తించిన తర్వాత, నేను మరణిస్తే ప్రభు యొక్క శిక్షాస్మృతిలో ఉండాలి అనే సత్యం తెలిసిన తర్వాత, ప్రభువు ద్వారా, ఆయన చిందించిన పవిత్ర రక్తం ద్వారా, ఆయన చేసిన బలియాగం ద్వారా నాకు నా తండ్రి అయిన దేవుడు విడుదల అనుగ్రహించాడు అనే సువార్త నా చెవినబడిన తర్వాత, నేను ఆయన పాదాలు పట్టుకొని క్షమాపణ కోరుకొని విడుదల పొంది రక్షణలోనికి వచ్చి నా ఆత్మను రక్షించుకొని బాప్తిస్మం, మారు మనసుతో కూడినటువంటి బాప్తిస్మం పొంది, ప్రభువా నేను కృతజ్ఞత కలిగి నిన్ను ప్రేమిస్తున్నాను, నేనేం చేసినా ఆ ప్రేమతోనే చేస్తాను అని తీసుకున్న తీర్మానమే ఈరోజు నేను సేవలో నిలబడ్డాం. మీలో చాలామందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు. నేను చేస్తున్న వ్యాపారాన్ని విడిచిపెట్టేసి ప్రభు సేవలో అడుగుపెట్టా. అప్పటికి చాలామంది అనుకుంటారు, ఇప్పటికీ కూడా చాలామంది అనుకుంటారు, విదేశాల నుంచి ఇతనికి ఏదో డబ్బులు వస్తాయి అంటే ఇతని వ్యాపారం బాగుంది, అయినా కూడా అది వదిలేసాడంటే అంతకంటే ఎక్కువ డబ్బులు విదేశాల నుంచి వస్తున్నాయి కాబట్టి ఇతను క్రైస్తవ్యంలోనికి పోయాడు అనుకునేవారు ఉండుండొచ్చు. అంతెందుకు, చాలా సంవత్సరాల క్రిందట మా నాన్నగారి దగ్గర మా బంధువు ఒక ఆయన అన్నాడట, అరే చాలా మంచి బిజినెస్ కదా మీది, బాగానే ఉంది కదా, ఎప్పటి నుంచో స్థిరపడిపోయి ఉన్నారు కదా, చేస్తున్న వ్యాపారాన్ని మీ వాడు మానేశాడంటే అమెరికా నుంచి బాగానే వస్తాయంట కదా మీ వాడికి అన్నాడంట. అమెరికా నుంచి, మళ్ళీ అక్కడెక్కడి నుంచి కాదు, అసలు ఆ అమెరికాలో ఒక్క అమెరికన్తో కూడా నాకు ఇప్పటివరకు పరిచయం లేదు. ఒక్క అమెరికన్తో కూడా నాకు పరిచయం లేదు. అంటే అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళతో పరిచయం ఉంది, వాళ్ళు నాతో మాట్లాడతారు, నేను వాళ్ళతో మాట్లాడతాను, మన తెలుగు వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు. అందుకని ఒక్క అమెరికన్తో కూడా ఇప్పటివరకు నాకు పరిచయం లేదు, నేను మాట్లాడలేదు. కానీ జనం ఎలా అనుకుంటారంటే, వీళ్ళకి డబ్బులు వస్తున్నాయి, విదేశాల నుంచి డబ్బులు వస్తాయి, అందుకని వీళ్ళు యేసుప్రభుని నమ్ముకున్నారు. చాలా శుద్ధ తప్పు తప్పు తప్పు. అంటే కొంతమంది మోసగాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు అలా చేసి ఉండొచ్చు. నేను అందరూ గోధుమలు అని నేను చెప్పను, ప్రభువే చెప్పలేదు. చేనులో గోధుమలతో పాటుగా గురుగులు కూడా ఉన్నాయి కాబట్టి ఉండుండొచ్చు. ప్రభువుని అడ్డం పెట్టుకుని మోసం చేసేవాళ్ళు ఉన్నారు. కానీ సత్యం ఎరిగిన వానిగా కృతజ్ఞత కలిగి నేను సేవలోకి వచ్చాను అనడానికి నిదర్శనం, నన్ను కళ్ళారా చూసిన వాళ్ళు, నాతో పాటు ఉన్నవాళ్ళు, ఇప్పటికీ నన్ను అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు, పబ్లిక్లో నేనేంటో ఎరిగిన వాళ్ళు అందరికీ తెలుసు, ఇతను ప్రభువు మీద అపారమైన ప్రేమ పెంచుకున్నాడు, అందుకే ఇతను సేవలోకి వచ్చాడు. ఇది పచ్చి నిజం, 100% నిజం. ప్రభు మీద నాకున్న అపారమైన ప్రేమ నన్ను సేవలోకి తీసుకొచ్చింది, అంతే తప్ప అంతకుమించి వేరే ఏ కారణం లేదు. దేవుని ఎదుట సాక్ష్యం ఇస్తున్నాను, ఇక వేరే ఏ కారణం లేదు. ఎందుకు నేను అంతగా ప్రభువును ప్రేమించాల్సి వచ్చింది అంటే, ఒకే ఒక్కటి, నన్ను నేను చూసుకున్నప్పుడు, నన్ను నేను విమర్శించుకున్నప్పుడు, నన్ను నేను వాక్యమనే అర్థంలో పరిశీలించుకున్నప్పుడు నా మీద నాకు అసహ్యం కలిగింది. ఎంత అసహ్యం కలిగిందంటే, అసలు బ్రతకటానికి అర్హత లేని పాపినేమో నేను అని నాకు అనిపించింది. దానికి కారణం, దేవుని వాక్యపు వెలుగులో మనల్ని మనం పరీక్షించుకున్నప్పుడు, మనల్ని మనం పరిశీలించుకున్నప్పుడు, మనం యథార్థంగా, స్పష్టంగా, నీతిగా కనబడే వాళ్ళంగా ఉన్నాం. అందుకే నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. ప్రభువా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల నీ ఎదుట ఎవడు నిలవగలడు అన్నాడు దైవ గ్రంథంలో. నో మ్యాన్ ఈజ్ పర్ఫెక్ట్ హియర్. ఎవ్వరు కూడా ఇక్కడ పర్ఫెక్ట్ కాదు, ఇక్కడ ఎవ్వరు సరిగా లేరు. దానికి కారణం మన సమాజం, ఈ సమాజం మీద ఉన్న దుష్టశక్తి ప్రభావం, ఈ సమాజం వెళ్ళినటువంటి తీరు,
ఈ సమాజంలో పెరిగిపోయినటువంటి పాపపు ప్రభావం. దానివల్ల మనం ఆటోమేటిక్గా దాన్ని కనెక్ట్ అయిపోతాం. పూర్వం హింసకుణ్ణి, దోషకుణ్ణి, హానికరుణ్ణి అని ఒక గొప్ప అపోస్తలుడు, గొప్ప ప్రవక్త స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన ఎవరో కాదు, అపోస్తలుడైన పౌలు గారు. సో ఆయనే అలాంటి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మనం ఎంతటి వాళ్ళం ఆయన పాదాల ధూళికి సరిపోం. మనం ఆయనకంటే చాలా చిన్నోళ్ళం, చాలా చిన్న స్థాయి మనది. అలాంటి స్థితిలో మనల్ని మనం పరీక్షించుకుంటే వాక్యం విన్నప్పుడు, ఖండించి గద్దించి బుద్ధి చెప్పే బోధ మన హృదయాలను తాకినప్పుడు ఖచ్చితంగా ఒకటే మాట నోట్లోంచి వస్తుంది, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు. ప్రభువా నీ ఎదుట నిలవడానికి నాకు అర్హత లేదు, నన్ను క్షమించు. కన్నులెత్తి నీ వైపు చూడగలిగే శక్తి నాకు లేదు. సుంకరి అంటాడు కదా, దేవాలయము తట్టు తన కన్నులెత్తుటకైనను ధైర్యము సరిపోక తల దించుకొని ప్రార్థిస్తున్నాడు, ప్రభువా పాపినైన నన్ను క్షమించు, కనికరించు, ఇలా అడిగాడు. సో కాబట్టి కృతజ్ఞత అనేది ఎప్పుడు వస్తుంది అంటే, ఆయన చేసిన మేలు రుణం తీర్చుకోలేనంత గొప్పది అని తెలిసినప్పుడు ఆటోమేటిక్గా హృదయాంతరాలలో నుండి కృతజ్ఞత అనేది వచ్చేస్తుంది. ఆయన శిలువ మరణాన్ని తలుచుకున్నప్పుడు, ఆయన శిలువ ధ్యానాన్ని మన హృదయంలో ఉంచుకున్నప్పుడు, ఆయన మన పట్ల చూపించిన ప్రేమ ఎంత గొప్పదో గ్రహించినప్పుడు, ఆయన మనల్ని ప్రేమించిన తీరు ఎంత గొప్పదో గ్రహించినప్పుడు ఆటోమేటిక్గా హృదయంలో నుండి వచ్చేదే కృతజ్ఞత. అందులోనూ మన కొరకు ప్రాణం పెట్టినటువంటి వ్యక్తి మనలాంటి వ్యక్తి కాదు. అంటే మనలాగా దోషి, మనలాగా అపవిత్రుడు, మనలాగా పాపాత్ముడు కాదు. ఆయన ఒక స్పెషల్ పర్సనాలిటీ కలిగి ఇక్కడికి వచ్చి తనను తాను నిరూపించుకున్నాడు. మళ్ళీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు అసలు ఆయనకి. ఎందుకంటే ఆయన పరలోకంలోనూ పరిశుద్ధుడే. పరిశుద్ధుడైన ప్రభు, పరలోకంలో పరిశుద్ధుడుగా ఉన్న ప్రభు భూలోకానికి వచ్చాడు. భూలోకానికి వచ్చి ఒక శరీరాన్ని తీసుకున్నాడు. శరీరాన్ని తీసుకున్న తర్వాత తన పరిశుద్ధతను ఇక్కడ నిరూపించి చూపించాడు. రూల్గా అయితే నిరూపించక్కర్లేదు. కానీ ఏ ఒక్కడు ఆయన రక్షణ సంకల్పాన్ని అపార్థం చేసుకోకుండా ఆయన నిరూపించి చూపించి, ఇప్పుడు మీకు రక్షణ నా వలన దొరుకుతుందో లేదో పరీక్షించుకోండి అని మనకే అవకాశం ఇచ్చి వెళ్ళాడు. ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, తర్వాత పాపులలో చేరక అనే మాట స్పష్టంగా వ్రాయబడింది. పాపుల్లో చేరక అంటే అర్థం ఏంటనుకుంటున్నారు? దెర్ ఈజ్ ఎ ఛాన్స్ అని. దెర్ ఈజ్ ఎ ఛాన్స్. ఏంటి ఆ ఛాన్స్? తీసుకోవాలనుకుంటే ఆయన కూడా స్టాండ్ తీసుకోవచ్చు. ఆజ్ఞను అతిక్రమించే అవకాశం, అధికారం ఆయనకు కూడా ఉంది. కానీ ఆయన మనలాంటి శరీరంలో ఉండి కూడా అవకాశాన్ని వినియోగించుకోలేదు. అది ఆయన నిరూపించుకున్న విధానం. ఆ అవకాశమే లేకపోతే సాతానుకు పనే ఉంది, యేసుప్రభు దగ్గరికి రావాల్సిన పనే ఉంది. ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకు తిను అని ప్రేరేపించాల్సిన పనే ఉంది. దూకు, ఇక్కడ నుంచి దూకు అని ప్రేరేపించాల్సిన పనే ఉంది కదా. సో దెర్ ఈజ్ ఎ ఛాన్స్. ఆయన కూడా అతిక్రమించి పాపంలో పడే అవకాశం ఆయన కళ్ళ ముందు ఉంది. కానీ ఆయన పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. అంటే తనను తాను నిరూపించుకుంటున్నాడు. అక్కడ ఎవరి కోసం నిరూపించుకోవాలి? ఆయన మనందరి కోసం ఎందుకు నిరూపించుకోవాలి? ఎందుకంటే మీకు రక్షణ ఇచ్చే పరిశుద్ధుడు ఆయనే అని మీకు చెప్పకనే చెప్పాడు. మీకు రక్షణ లభించాలంటే ఆయన వల్లే లభిస్తుంది. ఒక పాపి మరో పాపిని రక్షించలేడు. ఒక పరిశుద్ధుడే మరో పాపిని రక్షించగలడు. అలాంటి ఒక పరిశుద్ధమైన, పవిత్రమైన రుధిరాన్ని కలువరి శిలువలో మనందరి కొరకు ధారపోసి నీతి యాగం, బలియాగం జరిగించి ఈ లోకంలో నుండి వెళ్ళినటువంటి అత్యంత పరిశుద్ధుడు మన ప్రభువు. రైట్. ఇప్పుడు ఆయన ద్వారా నాకు ఏమేం దొరికాయి? రక్షణ దొరికింది, పాపక్షమాపణ దొరికింది, విమోచన దొరికింది, నిత్య జీవం దొరికింది, ఆయనతో పాటు ఆయన సింహాసనం మీద కూర్చోగలిగే అధికారం దొరికింది, దేవుని కుమారుడు, దేవుని కుమార్తె అని పిలువబడేటువంటి గొప్ప పరిస్థితి లభించింది. అంత మాత్రమే కాకుండా ఈ భూలోకపు యాత్రలో 70 ఏళ్ళో 80 ఏళ్ళో లేదా 100 ఏళ్ళో జీవించి ఉన్నంతకాలం కూడా నా కృప నిన్ను విడిచిపోదు అనే వాగ్దానం కూడా దొరికింది. నా నిమిత్తము, సువార్త నిమిత్తము ఇంటినైనను, భూమినైనను, తల్లిదండ్రులనైనను, అక్క చెల్లెలనైనను, చివరికి తన ప్రాణమునైనను విడిచినవాడు
ఇహమందు 100 రెట్లు, పరమందు నిత్య జీవమును పొందకపోడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనే వాగ్దానం లభించింది. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అనే వాగ్దానం లభించింది. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల అప్పుడు మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహింపబడుతుంది అనే వాగ్దానం కూడా లభించింది. ఇంత ప్రేమ మన పట్ల చూపించడానికి అసలు ఎవరు మనం ఎవరు అసలు? మనల్ని ఎందుకు ప్రేమించాలి ఆయన? మనల్నే ఎందుకు ప్రేమించాలి? సో ఇదంతా ఆలోచన చేస్తే దేవుడంటే ఎక్కడో దూరంగా ఉండేవాడు, భక్తుడంటే ఎక్కడో అట్టుటి తిరిగేవాడు, సరదాగా ఖాళీ అయినప్పుడు దేవుడి దగ్గరకు వస్తాడు, దేవుడిని కలిసి మళ్ళీ భక్తుడు వెళ్ళిపోతాడు అనే భ్రమలో నుండి బయటకు తీసుకొచ్చి, అరే నాయన, నేను నీతోనే ఉంటా, నీలో ఉంటా, నీతో ఉండి నిన్నే నాకు ఒక మందిరంగా మార్చుకుంటా అని చెప్పిన పరిస్థితిలోనికి తీసుకెళ్ళాడంటే దట్ ఈస్ ద లవ్ ఆఫ్ ఆల్ మైటీ గాడ్. ఆయన చూపించిన ప్రేమ అంత గొప్పది. మరి ఇంత ప్రేమించిన తర్వాత కృతజ్ఞత చూపించుకొని ఉండగలమా? ఉండలేం. మీరు బాగా గమనించండి, తెలిసి తెలియక మీలో చాలామంది తప్పులు చేస్తుంటారు. ఎవరైనా సరే ఒక తప్పు చేసినప్పుడు, అది తెలిసి చేసినా తెలియకుండా చేసినా, ఒక తప్పు చేసినప్పుడు మీ చుట్టూతా మిమ్మల్ని ప్రేమిస్తున్నామని చెప్పేవాళ్ళు కూడా అదే తప్పు వాళ్ళు పలుమార్లు గతంలో చేసుండున్నా కూడా ఇప్పుడు మీరు ఆ తప్పు చేశారు అంటే మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారా అంటే చెయ్యరు అనే చెప్తాం. ఎందుకు చెయ్యరు అని అంటే, మనం చేస్తే మనకి రైట్, పక్కోడు చేస్తే అది మనకి తప్పు. మనం చేసే ప్రతిదీ మనకి రైటే. మనం ఏదైనా చూడొచ్చు, ఎవరినైనా చూడొచ్చు, ఎలా అయినా చూడొచ్చు, ఏదైనా చేయొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏదైనా మాట్లాడవచ్చు, ఏ పరిస్థితిలోకైనా వెళ్ళిపోవచ్చు. అది మనల్ని మనం చూసుకున్నప్పుడు మనకు ఎలా కనబడతామంటే, పర్లేదులే, నేను కదా, నేను చేస్తే పర్లేదు, నేను వేరు, వాళ్ళు వేరు, నా వరకైతే ఎక్స్క్యూజెస్ ఉంటాయి, వాళ్ళ వరకైతే ఎక్స్క్యూజెస్ ఉండవు, నేను చేయటానికి అర్హుణ్ణి అన్నట్టు ఫీల్ అవుతాం, వాళ్ళైతే చేయకూడదు అన్నట్టు శాసిస్తాం. అక్కడేమో మనల్ని మనం సమర్థించుకునే న్యాయాధిపతులం అవుతాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడేమో వాళ్ళను తీర్పు తీర్చే న్యాయాధిపతులం అవుతాం. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనం అదే తప్పు చాలాసార్లు చేసి ఇప్పుడు అదే తప్పు చేస్తున్న వాడిని చూసి నువ్వు తప్పు చేస్తున్నావు అని అనడంలో మన హిపోక్రసీ దాగుంది. వ్యవస్థ మొత్తం ఆ టేబుల్ మీద నిలబడింది. కానీ ఆ తప్పు ఎన్నడూ చెయ్యని ఒక ఆయన, అసలు ఆ తప్పే చెయ్యని ఒక ఆయన, అలాంటి తప్పు పలుమార్లు చేసినటువంటి వ్యక్తి దగ్గరకు వచ్చి అతన్ని దగ్గరకు తీసుకొని హత్తుకొని ప్రేమించి అతనిలో ఉన్న ఆ పాపాన్ని మాత్రమే ద్వేషించి ఆ పాపిని సంపూర్ణంగా ప్రేమించి అతన్ని పరలోకానికి తీసుకుని వెళ్ళేంతగా ప్రేమించాడు, ప్రాణమిచ్చేంతగా ప్రేమించాడు. అంటే ఆ ప్రేమకు లోబడని హృదయం అంటూ ఉంటుందా? ఆ ప్రేమకు నమస్కరించని హృదయం అంటూ ఉంటుందా? ఆ ప్రేమ కొరకు పని చెయ్యని హృదయం అంటూ ఉంటుందా? ఆ ప్రేమను గౌరవించని హృదయం అంటూ ఉంటుందా? ఉండదు. అలాంటి హృదయమే ఈరోజు నాది, నీది, మనందరిది. ఎందుకు మీకు యేసుప్రభు అంటే అంత పిచ్చి ప్రేమ, అంత పిచ్చి ఇష్టం అంటే, దిస్ ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ ఆన్సర్. ఇంతకు మించి ఆన్సర్ ఎవరి దగ్గర ఉండదు. అర్థమైందా? అలా కాకుండా ఇందులో మళ్ళీ వేరే గ్యాంగ్ ఉంది. ఆ గ్యాంగ్ ఏమంటుందంటే, యేసుప్రభుని నమ్ముకున్నాక ఆస్తులు కలిసి వచ్చినాయి, అంతస్తులు కలిసి వచ్చినాయి, బిల్డింగులు కట్టాం, డబ్బులు బాగా వచ్చినాయి, వెండి వచ్చింది, బంగారం వచ్చింది. అది ఫూలిష్ థింగ్ అనమాట. అది యేసుప్రభుని నమ్ముకుంటే ఇహలోక సంబంధమైన మేలులు వచ్చాయి, అందుకు నేను ప్రభువుని నమ్మాను అంటే దానికి ఇంకొక ఆన్సర్ కూడా ఉంది. కనబడని ఒక ఆన్సర్ ఉంది. అదేంటో తెలుసా? ఇవన్నీ పోతే యేసుప్రభు కూడా నీ జీవితంలో నుండి వెళ్ళిపోతాడు. అది దానికి కనబడని ఆన్సర్, దాని వెనక దాగున్న ఆన్సర్ అదే. ఇవన్నీ వచ్చాయి కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నమ్ముతున్నాను. ఇవన్నీ పోతే నేను నిన్ను ప్రేమించను, నమ్మను. ఇంకొక ఆన్సర్ ఉంది అందులో. ఇవన్నీ రాకపోయి ఉండుంటే, ఇవన్నీ వచ్చి ఉండకపోతే నేను నమ్మేవాడిని కాదు, ప్రేమించేవాడిని కూడా
కాదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ లైఫ్లో ప్రతి 5 ఏళ్లకోసారి నీ జీవితం మారిపోద్ది. 5 ఏళ్లకోసారి ప్రభుత్వం మారడం మాత్రమే తెలుసు నీకు. 5 ఏళ్లకోసారి నీ జీవితం కూడా మారుతుంది. నీ జీవితంలో కూడా మార్పులు వస్తాయి. ఎంతెందుకు నీ శరీరంలోనే బోలెడైన మార్పులు వస్తాయి. నమ్మకం లేదా? ఇంటికి వెళ్ళి 5 ఏళ్ల కిందటి ఫోటో తీసి చూడు. జస్ట్ 5 ఏళ్ల కిందటి ఫోటో తీసి చూడు. ఇప్పుడున్న ఫోటోకి దానికి కనీసం ఒక 20% అయినా మార్పులు లేకపోతే నన్ను అడుగు. ఖచ్చితంగా ఉంటాయి. తల మారొచ్చు, ముఖం మారొచ్చు, కళ్ళు మారొచ్చు, బొగ్గలు లోపలికి పోయి ఉండొచ్చు, చర్మం సాగిపోయి ఉండొచ్చు, మొసలెతనం కొట్టొచ్చినట్టు పైకి కనబడుతుండొచ్చు, జుట్టు రాలిపోయి ఉండొచ్చు, లేదా నల్లగా ఉన్న వెంట్రుకలు తెల్లగా మారిపోయి ఉండొచ్చు, అందంగా ఉన్న నువ్వు ఎండి చేపలాగా అయిపోయి ఉండొచ్చు. ఎలా అయినా మారొచ్చు. అంత మాత్రమే కాదు, నాట్ ఓన్లీ బాడీ, నీ పరిస్థితుల్లో కూడా మార్పులు వస్తాయి. 5 ఏళ్ళు ముందుకి 5 ఏళ్ళు వెనక్కి చూస్తుంటే పరిస్థితుల్లో కూడా మార్పులు వస్తాయి. ఉద్యోగం మారి ఉండొచ్చు, జీతం పెరిగి ఉండొచ్చు లేదా తగ్గి ఉండొచ్చు, కుటుంబంలో సమస్యలు పెరిగి ఉండొచ్చు లేదా తగ్గి ఉండొచ్చు, పిల్లలు మంచిగా మారి ఉండొచ్చు లేకపోతే చెడిపోయి ఉండొచ్చు, అనారోగ్యాలు ఎక్కువై ఉండొచ్చు లేదా ఉన్న అనారోగ్యం తగ్గి ఉండొచ్చు. లైఫ్ ఎప్పుడు కూడా స్టేబుల్గా ఒకేలాగా ఉండదు. అలా ఉండడానికి ఇదేం రైలు పట్టా కాదు. ఇది జీవితం. ఇది దీంట్లో ఒడిదుడుకులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి, అటు అటు టర్న్ అవుతూ ఉంటుంది. అందుకే అన్నాడు, దేవుడు సుఖ దుఃఖములను జతపరిచాడు అని వ్రాయబడింది. దేవుడు మనిషి జీవితంలో సుఖాన్ని దుఃఖాన్ని కూడా ఏం చేశాడు? జతపరిచేశాడు. రెండూ ఉంటాయని తెలిసినప్పుడు సుఖం ఉంటే నమ్ముకుంటాననడం మూర్ఖత్వమా కాదా? రెండూ ఉంటాయని తెలిసినప్పుడు దుఃఖం తీసేస్తే నమ్ముకుంటానడం మూర్ఖత్వమా కాదా? మూర్ఖత్వమే కదా. నమ్ముకున్న తర్వాత కూడా నీకు దుఃఖం వచ్చే అవకాశాలు బోలెడు ఉన్నాయి. కాకపోతే నమ్ముకున్న తర్వాత నీకున్న బెనిఫిట్ ఏంటంటే ఆ దుఃఖం గురించి చెప్పుకోవటానికి నీకు ఒక ఆయన ఉన్నారు. ఆయన తనకంటే ఎక్కువగా నిన్ను ప్రేమించిన వారు. అది నీకున్నటువంటి గొప్ప భాగ్యం. అర్థమైందా? అంత గొప్ప భాగ్యం ప్రభువును వెంబడించే క్రమంలో మనకు దొరికింది. ప్రభువును విశ్వసించే క్రమంలో మనకు దొరికింది. ఇప్పుడు ఒక భరోసా ఉంది, ఒక ఆదరణ ఉంది. ఒకప్పుడు లేని ఆదరణ ఇప్పుడుంది. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటే నాకు చెప్పుకోవడానికి ఒక ఆయన ఉన్నాడు. నీ దిక్కున్న చెడు చెప్పుకో అంటే నాకు దిక్కుంది. ఆ దిక్కుకే చూస్తా, ఆ దిక్కుకే చెప్పుకుంటా. ఆయనే నాకు పెద్ద దిక్కు, ఆయనే నాకు ఆధారం, ఆయనే నాకు ఆశ్రయం, ఆయనే నా కోట, ఆయనే నా కొండ, ఆయనే నా ఎత్తైన దుర్గం. నేను ఆయనను ఆశ్రయిస్తున్నాను, ఆయనను వెంబడిస్తున్నాను. నా దుఃఖం ఆయనతోనే చెప్పుకుంటాను, నా సంతోషం ఆయనతోనే పంచుకుంటాను, నా బాధ ఆయనతోనే నా ప్రార్థనలో చెప్పుకుంటాను. సో నేను ఏది చెప్పినా నా ప్రభు వింటున్నాడు, ఆయన వినే దేవుడు, మాట్లాడే దేవుడు అని పరిపూర్ణ విశ్వాసంతో ఉన్నాను. పరిపూర్ణ విశ్వాసంతో. సో కాబట్టి మనకున్న ఈ విషయాల మీద ఒక సంపూర్ణ అవగాహన మీ అందరికీ ఉంటే, క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా, విశ్వాసులుగా, నెక్స్ట్ మన హృదయాంతరాల్లో నుండి ప్రభువును ప్రేమించకుండా ఆపేదెవడు? రోమాపత్రిక 8వ అధ్యాయం. ఒకసారి చూద్దాం ఆ మాట. ఇప్పటి వరకు నేను చెప్పిందంతా మీకు ఇక్కడ కనబడుతుంది. రోమాపత్రిక 8వ అధ్యాయము 35వ వచనం. అందరూ తీయండి, బైబిల్ తీయండి, అందరూ తీయండి. రోమాపత్రిక 8వ అధ్యాయము 35వ వచనం తీయండి, అందరూ తీయండి. 35 చదవాలి, అందరూ చదవాలి. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు అన్నాడు. చూసారా? క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? ఏంటట? శ్రమ అయినను బాధ అయినను. శ్రమైన బాధ అయినా. శ్రమ బాధ అంటే తీవ్రమైనవి కదా. శ్రమైనను బాధ అయినను, హింసైనను, కరువైనను, బట్టలు లేని స్థితి వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా అన్నాడు. అంటే ఇది చాలా అత్యున్నతమైన స్థితి. భక్తిలో, విశ్వాసంలో చాలా అత్యున్నతమైన స్థితిలో ఉన్నాడు ఇక్కడ భక్తుడు. అప్పుడు వస్తాయి ఈ మాటలు. సాదాసీదా విశ్వాసులు మాట్లాడగలిగే మాటలు కావివి. చాలా అత్యున్నతమైన స్థితిలో ఉండాలి. అందుకే కరువైన, ఖడ్గమైన, శ్రమైన, బాధ అయినా, హింస అయినా, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన మనల్ని ఎడబాపునా అన్నాడంటే ఏ స్టేజ్లో ఉండి మాట్లాడుతున్నాడు మహానుభావుడు మీరు అర్థం చేసుకోవాలంటే, ఈయనకి ఇక్కడ ఏ ఆశలు కనబడట్లేదు.
ఒకవేళ ఏదైనా తక్కువైనా ఎక్కువైనా ఆయన మీద ద్వేషం రావట్లేదు. వీటన్నిటిని అధిగమించిన మేలేదో ఉంది అని ఆయన గుర్తించగలిగాడు. నాకు డబ్బులు ఇవ్వడం, లేదా నా ఆరోగ్యం బాగు చేయడం, నా కుటుంబంలో సమస్య తీర్చడం, నాకు ఏదో ఉద్యోగం ఇవ్వటం, నా వ్యాపారాన్ని అభివృద్ధి పరచడం, లేదా నాకు ఇంకేదో బెస్ట్ థింగ్ ఈ భూమి మీద ఇవ్వడం, వీటన్నిటిని మించినది ఏదో ఒకటి ఉంది. అది అనంతమైనది, అశాశ్వతమైనది, అది సత్యముతో నిండుకున్నది, అది కలకాలం నన్ను వెంబడించేది, అది నన్ను విడిచిపోనిది. అలాంటి భాగ్యం నాకు ఆల్రెడీ ఇవ్వబడింది అని గుర్తించిన భక్తుని నోటిలో నుండి వస్తున్న అమూల్యమైన వెలకట్టలేనటువంటి మాటలే ఈ మాటలు. ఆ స్థితికి చేరుకున్న విశ్వాసి ధన్యుడు, 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 ధన్యురాలు. ఏ స్థితికి? అక్కడ పౌలు గారు ఏ స్టేట్లో ఉండైతే మాట్లాడుతున్నాడో ఆ స్టేట్లో మీరు ఏ రోజైతే ఉండగలుగుతారో అప్పుడు మీ విశ్వాసం చాలా గొప్పది అనిపించుకుంటుంది. అది ఎవరు కదపలేదు. ఇంకప్పుడు ఆ విశ్వాసపు పునాదిని ఎవ్వరూ పాడు చేయలేరు, దాన్ని ఎవ్వరూ బద్దలు కొట్టలేరు. అంత స్ట్రాంగ్ బిలీఫ్ సిస్టమ్ నీ లోపల యాక్టివేట్ అయి ఉంటుంది. అప్పుడు నువ్వు ఏ అపవాది తంత్రాలకు లొంగిపోవు, ఏ అపవాది మాయలకు పడిపోవు, నీ విశ్వాసపు స్థాయిని ఏమాత్రం తగ్గించుకోవు. చాలా జెన్యూన్గా ఉంటావు, యథార్థంగా ఉంటావు, సత్యంలో నిలబడి ఉంటావు, బలంగా పోరాడతావు. ఏ సమస్య వచ్చినా సరే ఆ సమస్యను ఎదుర్కోగలిగే ధైర్యాన్ని నీలో నింపుకుంటావు. ఎందుకంటే ఇవన్నీ తాత్కాలికం అనే విశ్వాసాన్ని నువ్వు కనపరుస్తావు. ఇవన్నీ తాత్కాలికం, ఇవేమి శాశ్వతంగా ఉండేవి కావు. కాబట్టి ఇక్కడ వ్రాయబడిన ప్రతి మాట మనం గమనించినప్పుడు కృతజ్ఞత అనేది సముద్రంలాగా పెరిగిపోద్ది మనలో. దినాలు గడిచే కొలది ఏం పెరిగిపోద్ది? కృతజ్ఞత సముద్రంలాగా పెరిగిపోద్ది. సముద్రం అంత కృతజ్ఞత వచ్చేస్తుంది. ఎందుకంటే రోజు రోజుకి ప్రభు ప్రేమను అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళే విశ్వాసి, ప్రభుతో అంటుగట్టబడినటువంటి విశ్వాసి, ప్రభు వలన మేలులను సమృద్ధిగా పొందుకుంటున్నటువంటి విశ్వాసి ప్రతి చిన్న మేలును గుర్తించగలుగుతాడు. అది చిన్నదా పెద్దదా చూడ్డు. దినదినం ఆయన జీవితంలో, మీ జీవితంలో జరుగుతున్న ప్రతి మేలును మీరు గుర్తించగలుగుతారు. ఏ రోజైతే మీరు గుర్తించగలుగుతారో ఇది ఆయన కృప అని ఎరిగిన నాడు, ఇది ఆయన దయ అని ఎరిగిన నాడు ఖచ్చితంగా మీ హృదయంలో నుండి కృతజ్ఞత అనే సముద్రపు కెరటాలు ఉప్పొంగుతాయి. ఆ కృతజ్ఞతను ఎవ్వడ ఆపలేడు. దానికి సాక్ష్యంగా కొన్ని విషయాలు గ్రంథంలో రాయబడ్డాయి. ఒకసారి అవి చూపిస్తాను చూడండి. అంటే చూసే వాళ్ళకి పిచ్చిగా కనబడతాయి ఇవి, కానీ ప్రభువుకు అర్థమవుతున్నాయి. బయట నుంచి చూసే వాళ్ళకే పిచ్చిదానిలా ఉంది, పిచ్చోళ్ళ ఉన్నాడు అనుకుంటారు. కానీ ప్రభువు మాత్రమే అర్థం చేసుకోగలడు నీ హృదయంలో ఎంత కృతజ్ఞత దాగి ఉందో. ఆ కృతజ్ఞత ఆకర్షిస్తుంది. అయస్కాంతం ఆకర్షించినట్టుగా ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని, ప్రభు యొక్క దయను, ప్రభు యొక్క దీవెనను ఆకాశం నుండి ఆకర్షిస్తుంది. చాలామందికి నమ్మకపోవచ్చు, ఆకాశం నుండి ఆకర్షించేంత శక్తి ఉందా మీకు అని. ఆకాశం నుండి ఆకర్షించకపోతే భక్తి ఎందుకు? ఆకాశమందున్న దేవుడు, పరలోకమందున్న దేవుడు, పరలోకం నుంచి భూలోకానికి సమస్తాన్ని అనుగ్రహిస్తున్న దేవుడు. మీకు ఒక్క విషయం చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఆకాశంలో సూర్యుడు ఉన్నాడు. సూర్యుడి చుట్టూ ఈ గెలాక్సీలో చాలా తిరుగుతున్నాయి. అందులో భూమి ఒక భాగం. ఇంకా ఈ ప్రకృతిలో చాలా రకాల గ్రహాలు ఉన్నాయి. అంటే పైన అంతరిక్షం గురించి మాట్లాడుతున్నాను. చాలా రకాల గ్రహాలు ఉన్నాయి, నక్షత్రాలు ఉన్నాయి. ఇప్పటికీ మానవ మేధస్సుకు అందనిది ఏమిటి అంటే ఆ సూర్యుని వెలుగు నేరుగా భూమి మీదకే ఎందుకు వస్తుంది? భూమి కోసం ఒక సూర్యుడు పనిచేస్తున్నాడు. అక్కడ అతను ఒక పనివాళ్ళ పనిచేస్తున్నాడు భూమి కోసం. ఈ భూమి సూర్యుడు లేకపోతే ఎందుకు పనికిరాదు? ఆ సూర్యుని వెలుగు భూమి మీద పడితేనే మనకి మనుగడ. అసలు ఎందుకు పనిచేస్తుంది? గాల్లో తిరిగే బంతులు ఎలా పడితే అలా పోవచ్చు కదా. ఇన్ని కోట్ల సంవత్సరాలుగా ఒకే కక్షలో ఎందుకు తిరుగుతున్నాయి? ఆ కక్షలో నుంచి వెళ్ళిపోయిన చాలా ఉన్నాయి కదా. ఆ కక్షలోకి వచ్చి మింగేసినటువంటి చీకటి బిలాలు అంటారు శాస్త్రవేత్తలు, వాటినే బ్లాక్ హోల్స్ అని పిలుస్తారు. అవి మింగేయచ్చు కదా, ఎందుకు మింగలేదు? ఎవరు ఆపుతున్నారు? ఈ కక్షలో నుంచి వెళ్ళిపోకుండా ఎవరు పట్టుకున్నారు? ఎవరు దాన్ని మెయింటైన్ చేస్తున్నారు? ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నది ఎవరు? మనసు పెట్టి ఆలోచిస్తే మోకాళ్ళేసి దండం పెడతాను దేవుడికి. మోకాళ్ళేసి. అంత గొప్ప శక్తి ఈ ప్రకృతి వెనక ఉంది. పైనుంచి కిందకి
వర్షం కురుస్తున్నా, ఎండొస్తున్నా, మంచు కురుస్తున్నా, ఋతువులు వస్తున్నా, భూమి తిరుగుతున్నా, సూర్యుని కాంతి ప్రసరిస్తున్నా, చంద్రుని వెన్నెల ప్రసరిస్తున్నా, సముద్రంలో ఆటుపోట్లు సంభవిస్తున్నా, ఇవన్నీ ఒక ప్రభుత్వం మూలంగా జరుగుతున్నాయి. ఆ ప్రభుత్వం పరలోకపు ప్రభుత్వం. పైన ఒక శక్తి ఉంది, ఆ శక్తి పేరు దేవుడు. ఆ శక్తి నుండి వెలువడుతున్న కృపాకిరణాలు భూమి మీద ఉన్న మానవుల్ని తాకుతున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. దానికి రుజువు అక్కర్లేదు, ఆధారం అక్కర్లేదు. మన మనుగడే దానికి సాక్ష్యం, మన జీవమే దానికి సాక్ష్యం, మన జీవితమే దానికి సాక్ష్యం. ఇంత గొప్ప దైవ సందేశాన్ని మనం వింటున్నప్పుడు మనకు అర్థం కావాలి, ఇక్కడి నుంచి అక్కడికి సమాచారాన్ని పంపించగలం, అక్కడి నుంచి ఇక్కడికి ఆ కృపను తెచ్చుకోగలం. నీ జీవితంలో ఆ కృప ప్రవేశించగలదు, నీ జీవితంలో ఆ దయ ప్రవేశించగలదు, నీ జీవితంలోనికి వచ్చిన ఆ దయ అనేక అద్భుతాలు నీ జీవితంలో జరిగించగలదు. ఆ సామర్థ్యం సర్వోన్నతుడైన తండ్రికి ఉంది. అందుకు ఒక మాట చెప్పాడు, ఏలియా మీ వంటి స్వభావము గల మనుష్యుడే. అతడు వర్షింపకుండునట్లు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల పాటు భూమి మీద వర్షం కురవలేదు అని యాకోబు పత్రికలో చెప్పాడంటే దాని అర్థం ఏంటి? ఎక్కడి నుంచి అక్కడున్న ప్రభుత్వాన్ని శాసించగలిగే సామర్థ్యం నీ ప్రార్థనకుంది. ప్రార్థన అంటే చులకనగా చూడొద్దు. ఇక్కడి నుంచి ఒక భక్తి జీవితం తలుచుకుంటే, ఒక భక్తుడు తలుచుకుంటే, ఒక విశ్వాసి తలుచుకుంటే తప్పకుండా పరలోకపు ఆశీర్వాదాలు తన సొంతం చేసుకోగలడు. నో డౌట్ ఎట్ ఆల్. అది అతని విశ్వాసపు తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది. అలా ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది సమాచారం, ట్రాన్స్ఫర్ అవుతుంది డేటా, ట్రాన్స్ఫర్ అవుతుంది దీవెన, ట్రాన్స్ఫర్ అవుతుంది ఆశీర్వాదం. దాన్ని ఎవరు ఆపలేరు. ఇది డైరెక్ట్ దేవుడితో నీకున్నటువంటి అటాచ్మెంట్, దాని వెనకున్నది కమిట్మెంట్. ఈ రెండు నీకున్నప్పుడు నీకు వచ్చే ఆశీర్వాదం ప్రపంచంలో ఎవ్వరూ ఆపలేరు. నీకు వచ్చే దీవెన ప్రపంచంలో ఎవ్వరూ అడ్డుకోలేరు, ఎవ్వరూ అడ్డుకోలేరు. అది అలా వస్తూనే ఉంటుంది, సూర్యకాంతి ప్రసరిస్తున్నట్టుగా ఆ వెలుగలా నీ హృదయంలోనికి వస్తూనే ఉంటుంది. అలా నీ జీవితం మీద ఆ దేవుని కృపాకిరణాలు పడుతూనే ఉంటాయి. దాన్ని ఎవ్వరూ ఆపలేరు. అంత అర్థమైన వాడు ప్రేమించకుండా ఏం చేస్తాడు చెప్పండి? మనుషుల్నే మన పట్ల ఏదో కొంచెం జాలిగా, ప్రేమగా, కృతజ్ఞతగా, ఏదో కొంచెం మన పట్ల ప్రేమ భావాన్ని, అభిమానాన్ని చూపిస్తుంటే మనం ప్రేమించుకొని ఉండగలమా? ఈ మనిషి నా కోసం చాలా చేసింది, ఈ మనిషి నా కోసం చాలా చేశాడు అనే ఫీలింగ్ ఒకటి చిన్నది ఉన్నదనుకోండి మనసులో, కృతజ్ఞత లేకుండా ఉంటుందా? ఉంటుందా? ఉండదు. లైఫ్ లాంగ్ వాళ్ళ మీద ఏముంటుంది? పాజిటివ్ కార్నర్. ఏం అక్కర్లేదు. నువ్వు బండి మీద వెళ్ళిపోయేటప్పుడు పడిపోయావు అనుకో, నిన్ను తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారనుకో, దగ్గరే ఉండి చూసుకొని నీ కోసం ఒక 500-1000 రూపాయలు ఖర్చు పెట్టి వెళ్ళిపోయాడు అనుకో, నీకు లైఫ్ లాంగ్ ఆ మనిషిని చూడగానే ఏమొస్తుంది? గ్రాటిట్యూడ్ అంటారు దాన్ని. ఏంటది? గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత భావన. ఈ మనిషి నేను పడిపోయినప్పుడు లేవనెత్తాడు, ఈ మనిషి నేను పడిపోయినప్పుడు నా కోసం ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టాడు, ఈ మనిషి నేను పడిపోయినప్పుడు నాకు రక్తం ఇచ్చాడు, ఈ మనిషి నేను ఆపదలో ఉన్నప్పుడు నాకు మందులు కొనిచ్చాడు, ఈ మనిషి నేను బాధలో ఉన్నప్పుడు నన్ను ఓదార్చాడు, నా పక్కన నిలబడ్డాడు, నా భుజం తట్టాడు, నా వెన్ను తట్టాడు, నాకు చాలా ఉపయోగపడ్డాడు. అందుకే ఐ లవ్ హిమ్, ఐ లవ్ హెర్. దీన్ని ఏమంటారు? గ్రాటిట్యూడ్, కృతజ్ఞత. మనిషి మన జీవితంలో చేసిన చిన్నదానికే మనిషి అన్నవాడు కృతజ్ఞత చూపిస్తాడు, మృగాలకు కృతజ్ఞత ఉండదు. అందుకే పాముకు పాలు వేసినా కాటే వేస్తుంది అంటారు. అది యాక్చువల్లీ పాము పాలు తాగదనుకోండి, అసలు పాలు తాగే లక్షణం పాముకు లేదు, మనమే తాగుతాం పాలన్నీ. పాము పాలు తాగదు, అదే పాలు అంటే ఇష్టం కాదు దానికి. మీకే మిల్క్ షేకులు, ఆ షేకులు, ఈ షేకులు మనకే ఇష్టం. పాము పాలు తాగదు. కానీ ఆ సామెత ఉంది, పాముకు పాలు పోసి పెంచినానట ఆ విషమే కక్కుద్దిరా అనేది సామెత. బేసిక్గా దానికి ఆహారంగా ఒకవేళ నువ్వు పాలు పెట్టినా కూరల్లోంచి పాలు రావు. ఆహారంగా నువ్వు పాలు ఇచ్చినా దాని స్వభావం, దాని నేచర్ అదే కాబట్టి కూరల్లో నుంచి ఏమొస్తుంది? విషమే వస్తుందని చెప్పటానికి వాడినటువంటి సామెత అది. అంతే. అంటే దాని ఆహారం పాలు అని కాదు. అర్థమైందా? కలుడు అంటారు. కలుడు అంటే నిలువెల్లా విషంతో నిండుకున్నాడు. వాళ్ళు రేరుగా ఉంటారు అక్కడక్కడ. వాళ్ళు మారనుకోండి, వాళ్ళ కృతజ్ఞత కానీ, ప్రేమ కానీ, అయ్యో నా కోసం ఇంత చేశారు, ఇంత చేసిందనే భావన కానీ ఉండదు ఇంకా. ఎందుకంటే తేలుకు కొండెల్లో విషం, పాముకు కూరల్లో విషం, ఈ కలుడికి
నిలువెల్లా విషయం అని చదువుకున్నాం కదా మనం. సో కాబట్టి వాళ్ళకి ఇంకా ఆ బుద్ధి ఉండదు, ఆ గ్రాటిట్యూడ్ ఉండదు. మీరు ఎంత చేసినా మిమ్మల్ని చులకనగానే చూస్తారు, ఎవరి కోసం చేస్తావు అన్నట్టు చూస్తారు. ఏడిచావులే చేసావులే అని ఒక్క ముక్కలో నీ కష్టం అంతా తీసి ఎక్కడ పడేస్తాడు, బూడిదలో పోసేస్తాడు. వాళ్ళని ఇంకా మనం మనుషుల లెక్కలు వేయకూడదు, వాళ్ళని మృగాల లెక్కలు వేసేయండి బెటర్. కానీ మనిషి అన్నవాడు ప్రతి చిన్నది దృష్టిలో పెట్టుకుంటాడు, మర్చిపోడు. ప్రతి చిన్నదానికి కృతజ్ఞత చూపిస్తాడు. అరే నాకు ఎంతో కొంత మేలు జరిగింది కాబట్టి ఈయన వల్ల లేదా ఈమె వల్ల, దానికి నేను కృతజ్ఞత కలిగి ఉండాలి అనుకుంటాడు. మనిషి పట్లే ఇలా ఉంటే దేవుని ఎడల మన కృతజ్ఞత ఏ స్థాయిలో ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. హృదయం నిండా వాక్యం నిండిపోయినప్పుడు ఆ గ్రాటిట్యూడ్ అనే భావన ఆగదు, వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అందుకే నేను ఎప్పుడు చెప్తా, నువ్వు సేవ ఎందుకు చేస్తున్నావు అంటే ఆశించి చేయట్లా, నేను ప్రేమించి చేస్తున్నా, నేను దేవుణ్ణి ప్రేమించి చేస్తున్నా. అందుకే నేను మోసం చేయలేను. మీకు ఒక విషయం చెప్పనా, నేనే గనక మోసం చేసి ఉంటే రాజమండ్రిలో ఏ పార్టీకి మనకు ఒక పెద్ద సొంత మందిరం ఉండేది. రాజమండ్రిలోనే కాదు, హైదరాబాదులో ఉండేది, బలభద్రపురంలో ఇంకా గ్రాండ్గా రిచ్ లుక్లో ఉండేది, పక్కనున్న ఇంకొక 5-6 ఎకరాలు కొనేసేవాడిని. ఇప్పుడు నీ సంపాదనలో ఖచ్చితంగా 10వ వంతు సన్నిధికి పట్టుకురావాలి, లేకపోతే శపించబడతావు, నాశనం అయిపోతావు, నీ పిల్లల జీవితాలు బాగోవు, నీ కుటుంబాలు బాగోవు అని వారం నేను మాడుతున్నాను అనుకో, భయం వేస్తుందా? ఏదో చెప్పుకోరన్నా, నీకు వేస్తుందా? 25,000లో నాకు ఎంత ఇచ్చేవాళ్ళు అప్పుడు? నువ్వు 2,500 తెచ్చేవాళ్ళు, ఇవ్వాలా? ఇలాగ మనిషి దగ్గర 2,500 తీసేసుకుంటే ఎంత వస్తుంది మనకి? ఎంత వస్తుంది చెప్పండి? చాలా వస్తుందిగా, లక్షలు వస్తాయి. అందరి దగ్గర ఇలాగ వసూలు చేస్తాం బలవంతంగా, దశంభాగాలు. పేట్రో ఎంత సంపాదిస్తున్నావు రోజుకి ఆటో మీద? 2,000 వస్తుందా? 200 పట్టుకురా. నువ్వు ఎంత సంపాదిస్తున్నావు నెలకి? 30,000 అంటే ఎంత ఇవ్వాలి నువ్వు సన్నిధికి? 3,000 ఇవ్వాలి. ఎంత ఇలా ముక్కుపిండి వసూలు చేసాం అనుకోండి, ఎంత వస్తుంది కదా? కానీ ఎప్పుడేం చేసామా? చేయలే. ఏంటి చేసామా అంటే మాట్లాడేటి? మరి చెప్పండి అని నేను బలవంతంగా ఏదో అలా అంటాం కానీ అన్నట్టు చూస్తారండి. మరి నాకు అర్థం కాదు ఏ కారణం. ఎప్పుడు నేను అడిగాను నిన్ను, మరి మాట్లాడేంది నువ్వు, అలా మౌనంగా ఉందాం నువ్వు? నేను అడిగానా? మరేంటి మరి? సో మనం ఎప్పుడు ఎవరిని అడగం కూడా, ఎప్పుడు ఎవరిని అడగల. నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు కదా, నీ వంతింత వాడి ఇంత ఇవ్వాలి, ఇడి ఇంత ఇవ్వాలి, మనం ఎప్పుడు అనలేదు. వచ్చి వాక్యం విని వెళ్ళిపోండ్రా నాయనా అనే చెప్పాం. ఒకళ్ళు ఏదైనా దైవ కార్యం చేస్తుంటే మీరు ఎలాగైతే బాగుపడ్డారో అలా మరో 10 మంది దేవుల్లో నిలబడాలి, వాళ్ళ ఆత్మలు రక్షించబడాలి. దానికోసం మనం ఇలా సువార్త కార్యక్రమాలు చేస్తున్నాం, సత్యాన్ని ప్రకటిస్తున్నాం, సెమినార్స్ చేస్తున్నాం. మీకు దేవుడు సామర్థ్యం అనుగ్రహిస్తే మీరు ఎలాగైతే ఇంత గొప్ప ఆత్మీయ స్థితిలో ఎదిగారో అలాగే వాళ్ళు ఎదగడానికి మీ వంతు ప్రయత్నం మీరు చెయ్యండి, మీరు ప్రయాసపడండి అని చెప్పాను తప్ప ఎప్పుడూ వ్యక్తిగతంగా ఎవరిని పేరు పెట్టి నువ్వెంతి అని అడగలేదు. అడుగుంటే వేరేగా ఉండేది, అడగలా. సో దానికి కారణం, నేను ప్రభువును ప్రేమించి పరిచర్య చేస్తున్నా. మనుషుల్ని మోసం చేస్తే అది పరిచర్య కాదు, ప్రభువును ప్రేమించి చేసేదే పరిచర్య. ప్రభువును ప్రేమించిన వాడు విశ్వాసులను కూడా ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. ప్రభువును ప్రేమించని వాడు విశ్వాసులను కూడా ప్రేమించడు. అది బైబిల్లో ఉంది, నేను చెప్పడం కాదు. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. నేను చెప్పిన వాస్తవం అంతా మీకు బైబిల్లో కనబడుద్ది. మాట్లాడుతుంది ఆషామాషి మనిషి కాదు, సాక్షాత్తు దేవునితో అనగా ఆయన కుమారుడైన ప్రభువుతో నడిచిన అపోస్తలులలో ఒకడు, గొప్పవాడు, అగ్రగణ్యుడు పీటర్. ఆయన మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు చూడండి. మరియు పేతురు గారి స్టేట్మెంట్ ఇది, నాది కాదు. మీరు చదివేటప్పుడు విజయప్రసాద్ రెడ్డి స్టేట్మెంట్ అనకండి. దిస్ ఈజ్ నాట్ మై స్టేట్మెంట్, దిస్ ఈజ్ ఓన్లీ పీటర్స్ స్టేట్మెంట్. ఓకే రైట్, చదువుదాం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. అబద్ధ ప్రవక్తలు ఎక్కడున్నారంటే ఆల్రెడీ ఎప్పటికున్నారంటే అప్పుడా ఉంటా చెప్పండి. ఇప్పుడున్నారా అప్పుడున్నారా? అప్పుడే ఉన్నారు. మనోళ్ళు ఏమంటారు తెలుసా? త్వరలో వస్తారంటారు. మరి ఇప్పుడున్నోళ్ళు ఎవరు? అప్పుడున్నోళ్ళు ఎవరు? త్వరలో ఏంటట వస్తారంట. అంటే ఇప్పుడు రాలేదా? రాలేదంట ఇంకా. ఓరు నాయన, ఎక్కడున్నారా నాయన? బైబిల్ చదువుతారా అసలు? వీళ్ళు చదవరు. 2000 సంవత్సరాల కిందటే వచ్చేసారు వాళ్ళు. ఇప్పుడు కొత్తగా వచ్చేటోళ్ళు లేరు. ఇప్పుడు ఉన్నోళ్ళు వాళ్ళ పిల్లలే.
ఆహా. అబద్ధాన్ని బోధిస్తూ అబద్ధ ప్రవచనాలు చెబుతూ నమ్మించి మాయ చేస్తూ గారడీ చేస్తున్న వాళ్ళు సాతాను అనుచరులుగా ఆనాడే రంగప్రవేశం చేశారు. ఇప్పుడు రావడం ఏంటి? ఎప్పుడో వచ్చేసారు వాళ్ళు. ఎప్పుడో వచ్చేసారు. వచ్చేసి ఏమంటారు వాళ్ళు? అటువలే మీలోను అబద్ధ బోధకులుందురు, వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా వదిలేసి తమకు తామే శీఘ్రంగా నాశనం కలుగు చేసుకొనుచు నాశనకరముకు భిన్నాభిప్రాయములు రహస్యముగా బోధిస్తారు. మరియు అనేకులు వారి పోకిరీ చేష్టలను అనుసరించి నడుస్తారు. వీరిని బట్టి సత్య మార్గం దూషింపబడుతుంది. వారు అధిక లోభులై, ఏమనుంది అక్కడ బైబిల్లో? అధిక లోభులై కల్పనావాక్యములు చెప్పుచు మీ వలన లాభం సంపాదించుకుంటారు. మీ వలన ఏం సంపాదించుకుంటారు? లాభం సంపాదించుకుంటారు. చూసారా? సో ఈ లాభాన్ని ఆశించి చేసే సేవ కాదు ఇది. మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇక్కడ పరిచర్య జరుగుతుంది. ఆ పాటలు ఏవో మేమే పడుతున్నాం, ఆ ఇబ్బందులు ఏదో మేమే పడుతున్నాం. మీలో ఎవరిని అడగను, ఎప్పుడు కూడా మిమ్మల్ని బలవంత పెట్టను. చచ్చేంత వరకు ఇలాగే చేస్తాను నేను పరిచర్య. ఎవరింటికి వెళ్ళి అమ్మ దేవుడు నన్ను మీ ఇంటికి వెళ్ళమన్నాడు, మీ మీ ఇంట్లో 10,000 లచ్చ కొట్టేయమన్నాడు, ఆ టైప్ క్యాండిడేట్స్ కాదు నేను. మన దగ్గర ఉన్న వాళ్ళు కూడా కాదు. ఒకవేళ ఎవడైనా నాకు తెలియకుండా అలా చేస్తే నాకు చెప్పండి. ఎవరు అలా చేయకూడదు, ఎందుకంటే అది మనది కాదు, మన పద్ధతి కాదు. మనం క్రొత్త నిబంధనకు వారసులం, పాత నిబంధనకు కాదు. క్రొత్త నిబంధనలు ఎక్కడ కూడా ఇంత అని దేవుడు నిర్ణయించలేదు. పాత నిబంధనలో దశంభాగం ఉంది, దాన్ని ఎవడూ కాదనలేడు. కానీ ఇశ్రాయేలీలు మాత్రమే ఇవ్వాలి, లేవీలకు ఇవ్వాలి. అమోరీలు ఇవ్వక్కర్లేదు, అమాలేకీలు ఇవ్వక్కర్లేదు, హివ్వీలు ఇవ్వక్కర్లేదు, హిత్తీలు ఇవ్వక్కర్లేదు, ఎబూసీలు ఇవ్వక్కర్లేదు, ఎలామీలు ఇవ్వక్కర్లేదు. వీళ్ళు ఎవరు ఇవ్వక్కర్లేదు. ఇవ్వాల్సింది ఎవరు? ఇశ్రాయేలీలు. ఇవ్వవలసింది ఎవరికి? లేవీలకి. నేను లేవీయుడిని కాదు, మీరు ఇశ్రాయేలీలు కాదు. మనందరం క్రైస్తవులం. కాబట్టి క్రైస్తవుడు కూడా దేవుని సేవకి ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వాలి. తన సామర్థ్యం కొలది ఇవ్వాలి. దేవుడు తనను దీవించిన కొలది ఇవ్వాలి. దేవుడు తనను వర్ధిలింపజేసిన కొలది ఇవ్వాలి. బలవంతంగా కాక. ఎలా ఇవ్వాలట? స్వేచ్ఛగా ఇవ్వాలి. స్వేచ్ఛగా ఇవ్వాలి. స్వేచ్ఛ అని ఉన్నప్పుడు రూలే ఉందండి. ఇంకా కొంతమంది అంటారు స్వేచ్ఛగా ఇవ్వమని చెప్పాడు, స్వేచ్ఛగా దశంభాగం ఇవ్వాలంటాడు. ఇది ఎక్కడ కూడా నాయన? దశంభాగం ఇస్తే ఇంక స్వేచ్ఛ ఉంది అక్కడ? 100లో 10 ఇచ్చేయాలి. అప్పు అయినా ఇచ్చేయాలి, తిప్పల బండిన ఇచ్చేయాలి, ఏవైనా ఇచ్చేయాలి. ఇంకా నువ్వు ఈఎంఐలు కట్టినా ఏమంటున్నా మాకు అనవసరం, ఆ డబ్బులు ఇచ్చేయాలి అన్నట్టుంది రూల్. ఆ రూల్ కాదు ఇది. స్వేచ్ఛ అంటే నీకున్న సామర్థ్యం కొలది ఇవ్వాలి. నీకున్న సామర్థ్యం కొలది నువ్వు సువార్త పనిలో వాడబడాలి. నీ సామర్థ్యం కొలది నువ్వు సత్యానికి ఇవ్వాలి. నీ సామర్థ్యం కొలది ఇతరుల రక్షణ కోసం ఇవ్వాలి. నీ సామర్థ్యం కొలది దేవుని పరిచర్య కోసం ఇవ్వాలి. అంతే. అందులో కూడా మళ్ళీ బలవంతం లేదు. బలవంతం లేదు. కొత్త నిబంధన స్వేచ్ఛార్పణకే పెద్దపీట వేసింది తప్ప ఎవరిని బలవంత పెట్టడానికి వీలు లేదు అని ఖండితంగా చెప్పేసింది. ఖండితంగా చెప్పేసింది. సో క్రొత్త నిబంధన క్రైస్తవులుగా మనం దాన్ని ఫాలో అవ్వాలి. అది రూల్. అది. దీన్ని ఫాలో అయితే డబ్బులు ఎక్కువ వస్తాయా? ఖండితంగా చెప్తే డబ్బులు ఎక్కువ వస్తాయా అంటే ఖండితంగా చెప్తేనే డబ్బులు ఎక్కువ వస్తాయి. నిజమే. అందరి దగ్గర 100కి 10 తీసేసుకుంటే డబ్బులు వస్తాయి. కానీ వారం వారం 10 వేసేటప్పుడు డబ్బులు రావు. అర్థమైందా? మీకు మరలా చెప్తున్నా, అక్కడ ఇక్కడ ఎక్కడైనా చెప్తా, మన సంఘస్థులు ఇచ్చే కానుకలతో ఈ పరిచర్య సంపూర్ణంగా నడవదు. అర్థమైందా? ఈ పరిచర్య సంపూర్ణంగా సంఘస్థులు ఇచ్చే కానుకలతో నడవదు. ఇది గ్రహించండి. ఈ సెమినార్స్ కూడా కేవలం మన సంఘస్థులు ఇచ్చే డబ్బులతో నడవవు. ఈ సెమినార్స్ వెనక కూడా సంవత్సరం అంతా నేను పడిన కష్టం ఉంటుంది, సంవత్సరం అంతా నేను పడిన ప్రయాసం ఉంటుంది. చాలా చోట్ల మీటింగ్స్కి నేను అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అది మన సంఘం కాదు, వేరే వాళ్ళ సంఘం. వేరే వాళ్ళ సంఘం, వేరే సేవకులు నన్ను ఇన్వైట్ చేస్తే వెళ్ళి వాక్యం చెప్పి వచ్చి అక్కడొచ్చిన కానుకలు కూడా మన పరిచర్యలో వినియోగించడం అనేది నాకు మొదటి నుంచి అలవాటు. నేను వాళ్ళకి అదే చెప్తా, అరే నాయన మీరు నన్నే ఎందుకు పిలిచారు? నా దగ్గర స్టఫ్ ఉందని. నన్నే ఎందుకు పిలిచారు? నేను చాలా లోతైన సత్యాన్ని మీ సంఘానికి బోధిస్తానని. రైట్. అప్పుడు నన్ను పిలిచినప్పుడు మా సంఘానికి మీరు ఉపయోగపడండి అని ఖచ్చితంగా చెప్తా. మా పరిచర్యకి మీరు సపోర్ట్ చేయండి, ఎందుకంటే మా పిల్లలు చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. సో కాబట్టి మా పరిచర్యకి మీరు సపోర్ట్ చేయండి. మీ సంఘానికి నన్ను ఇన్వైట్ చేశారు కాబట్టి. లేదా మీరు వేరే వాళ్ళని ఇన్వైట్ చేసుకోవచ్చు. దెర్ ఈజ్ ఏ ఆప్షన్.
నేనే ఎందుకు ఇంకప్పుడు, నేనే అవసరం లేదు కదా, వేరే ఎవరైనా మీరు పిలుచుకోవచ్చు, ఎవరైనా చెప్పేది వాక్యమే. కానీ ఇతను ఒక ప్రత్యేకమైన వ్యక్తి, ప్రత్యేకంగా మాట్లాడతాడు, దేవుడు ఇతనికి ఆ జ్ఞానం ఇచ్చాడు, వివేకం ఇచ్చాడని నువ్వు నమ్ముతున్నావు కనుక నన్ను ఇన్వైట్ చేస్తే సో తప్పకుండా నువ్వు మా సంఘానికి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మేము ఇక్కడ చాలా పరిచర్య చేస్తున్నాం, ఇక్కడ చాలామందికి మేము వాక్యాన్ని ప్రకటిస్తున్నాం, మా సంఘాన్ని బలపరుచుకునే బాధ్యత మాకు కూడా ఉంది అని నేను చెప్తాను. సో ఎక్కడ ఎవరిని ఎప్పుడూ ప్రలోభ పెట్టలేదు, బలవంత పెట్టలేదు. ఇది కొత్త నిబంధన బోధ, ఇది కొత్త నిబంధన బోధ. అంతే తప్ప మాకెవరో హాస్పిటల్ ఇచ్చుకుంటారు, మాకు ఇవ్వకపోతే శాపాలు వచ్చేస్తాయి, మాకు ఇవ్వకపోతే రోగాలు వచ్చేస్తాయి, మాకు ఇవ్వకపోతే మీకు ఏ మేళ్ళు జరగో, అప్పుల్లో కూడా ఇచ్చేయాలి అని అనే దుష్ట ఆలోచన విధానం మన హృదయాల్లో లేదు, రాదు. అలా వచ్చిన రోజు మనం చచ్చిన శవాల క్రింద లెక్క. అర్థమైందా? నిజంగా మనిషిని ప్రేమించినప్పుడు మనిషి కష్టాలను కూడా అర్థం చేసుకోవాలి. కలిమిలో ఉన్నవాడు చేయగలడు, లేమిలో ఉన్నవాడు చేయలేడు. కొంతమంది ఉంటారు పాపం, వాళ్ళు ఈఎంఐలు కట్టుకోవడానికే జీతం సరిపోదు, తెలుసో తెలియకో అప్పులు చేసేస్తారు కొంతమంది. ఆ అప్పులు తీర్చుకోవడానికి నానా తంటాలు పడుతుంటారు. ఒకడు వచ్చి అంటాడు అప్పుల్లో కూడా ఇవ్వాలంటాడు. ఓరు నాయనా, గెద్దనయ్యం రా శవాన్ని తింటది, బతుకున్నోళ్ళని పీక్కొని తిందు. గెద్దకు కూడా ఒక లెక్క ఉంది, దేని తినాలి? నడిచి వెళ్తున్న మాంసం అని చెప్పి మీద వాలిపోయి తినేది పొడుచుకొని, చచ్చిపోయి పడున్న శవాన్ని తింటది అది. కానీ నువ్వేంద్రా నాయన మరీ కనీసం జాలి, దయ. ఇప్పుడు ఆ వ్యక్తి నీ సొంత తమ్ముడైతే ఏం చేస్తావు? ఆ వ్యక్తి నీ సొంత బామ్మర్ది అయితే ఏం చేస్తావు? ఆ వ్యక్తి నీ సొంత కుమారుడైతే ఏం చేస్తావు? నువ్వు అప్పుల్లో కూడా ఇవ్వాల్సిందే అని పేక పట్టుకుంటావా? నువ్వే తిరిగిస్తావా? కదా. సో కాబట్టి ఆ విధానం పూర్తిగా దైవ వ్యతిరేకం, వాక్య వ్యతిరేకం. దాన్ని ఎవ్వరు బోధించినా తప్పే. కొంతమంది నన్ను ఇష్టపడరు ఇలా చెప్తున్నాను కాబట్టి. ఇలా అంటాడు చూడండి, ఎంత దారుణం, అందరూ ఒక వేలు వెళ్తే ఈడో వేలు వెళ్తాడు. నేను ఒక వేలు వెళ్ళట్లా, నేను దేవుని వేలో వెళ్తున్నాను. నువ్వు ఆ వేలు రావట్లేదు కాబట్టి నీకు నచ్చి ఉండకపోవచ్చు, మేబీ అది నా తప్పు కాదు. దేవుని వాక్యం సరిగా అర్థం చేసుకోలే, నీ తప్పు. నేను వాక్యాన్ని ఫాలో అవుతున్నా. నా దేవుని వాక్యం ఎవరిని బలవంత పెట్టొద్దని చెప్పింది, నా దేవుని వాక్యం ఎవరిని నిర్బంధించొద్దని చెప్పింది, నా దేవుని వాక్యం ప్రేమించమనే చెప్పింది, నా దేవుని వాక్యం జాలి చూపించమని చెప్పింది. అంతే తప్ప నా దేవుని వాక్యం బలవంతంగా దేవుని పేరు అడ్డం పెట్టుకు దోచుకో అని చెప్పలేదు. నాకు నా తండ్రి చెప్పని ఏ పని నేను చేయలేను. అందుకే నేను నా ప్రభువును ప్రేమిస్తున్నాను అనటానికి మన క్రియలే సాక్ష్యాలు, మన క్రియలే సాక్ష్యాలు. నేను నా ప్రభువుని ఏం చేస్తున్నాను? ప్రేమిస్తున్నాను. ఒక మాట చూద్దాం బైబిల్ గ్రంథంలో నుండి ముగింపుకు వెళ్లే ముందు. లూకాసు వార్త 7వ అధ్యాయము. అందరు తీయండి బైబిల్. లూకాసు వార్త 7వ అధ్యాయము. చేయమని ఆయన్ని అడిగాడు. బాగా అర్థం చేసుకోండి, యేసుప్రభు వారు ఎవరింటికి భోజనాలకు వెళ్ళరు, కానీ పరిసయుడు స్పెషల్ రిక్వెస్ట్ చేశాడు కాబట్టి పరిసయుడి మీద ప్రేమతో, అంతనా నో, అందుకే చెప్పేది సరిగా వినాలి, ఫాలో అవ్వాలి. పరిసయుడి మీద ప్రేమతో యేసుప్రభు వెళ్ళలేదు. అర్థమైందా? అక్కడ ఒక గొప్ప కార్యం జరగబోతోంది. భవిష్యత్ జ్ఞాని, రాబోయేది తెలుసు, జరిగేది తెలుసు, జరగబోయేది తెలుసు, అన్నీ ఎరిగిన భవిష్యత్ జ్ఞాని గనుక పరిసయుడి ఆహ్వానం మేరకు భోజనానికి వెళ్ళాడు తప్ప ఆయనకు భోజనం కరువై కాదు, వాళ్ళ ఇంట్లో గ్రేటెస్ట్ భోజనం దొరుకుద్దని కాదు, ఏదో గొప్ప భోజనం గొప్ప రెస్టారెంట్లో మేము ఇద్దరం తింటామని కూడా కాదు. గొప్పోళ్ళతో కూర్చుని భోజనం చేయాలనుకోవడానికి ఈయనకంటే అతనేమి గొప్పోడు కాదు. లోకం దృష్టిలో అయితే అయ్యి ఉండొచ్చు, బట్ కలిగి ఉన్నది ఏది ఈయన లేకుండా కలగలేదు. సరే, భోజనానికి పిలిచాడు, ప్రభు వెళ్ళాడు. ప్రభు వెళ్ళటంలో కూడా ఒక అర్థం ఉంది, ఆంతర్యం ఉంది. అదొక ప్రత్యేకమైన సందర్భం. రైటా? చదువుదాం. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చున్నాడు. అప్పుడు ఆ ఊరిలో ఉన్న, అసలు పేరే ఏమని పెట్టారట, అందరూ అలా పిలుస్తారు కాబట్టి ఆ పేరుతో పిలిచాడు. ఇక్కడ అర్థమైందా మీకు? కొంతమందిని మనం పేర్లు పెట్టి పిలవం, వాళ్ళ దినచర్యనే పేరుగా చెప్పేస్తాం.
వాళ్ళ దినచర్యని. అంతెందుకు మీ వీధిలో ఎవడన్నా తాగుబోతుడు ఉన్నాడు అనుకోండి, ఏమంటారు వెంటనే? తాగుబోతు రమేశా, తాగుబోతు కళ్యాణం, తాగుబోతు అప్పారావు, తాగుబోతు సుబ్బారావు అంటారు కదా. అంటే వాడికి ఇంటి పేరు ఏమైపోయింది? తాగుబోతు అయిపోయింది. తాగుబోతు అంటే తాగుతాడు, రోజు తాగుతాడు, దినచర్య అది. ఆ దినచర్య అతనికి పెట్టేశారు. అలాగే ఎవరైనా వేశ్యలు ఉన్నారనుకోండి, వేశ్యను పిలిచేస్తారు డైరెక్ట్గా, వ్యభిచారి అంటారు, లేకపోతే వేశ్య అంటారు, లేదా రకరకాల వాడుక భాషల్లో ఆమెకి ఏదో పేరు పెట్టి అలాగే పిలుస్తారు. పలానా వేశ్య, పలానా వ్యభిచారి, లేదా పలానా దేవదాసి, ఇలా పిలుస్తారు. దేవదాసి అనేది మన పూర్వకాలపు వ్యవస్థలో ఒక పేరు అది. అలా పేర్లు పెట్టి పిలుస్తారు. అంటే అతని నేచర్, అతని క్యారెక్టర్, అతని పని అతనికి ఒక పేరు తీసుకొచ్చేస్తుంది. ఇప్పుడు ఈమెను కూడా ఏమనేశారు? ఎవరితో చేసేసింది పాపం? ఎవడొకడు లేకుండా ఈవిడ ఒక్కత పాపం చేయగలదా? మీరు చెప్పండి. పాపం చేసే అమ్మాయికి పాపం చేసే అబ్బాయి కావాలా వద్దా? ఆ అబ్బాయి లేకుండా ఈ అమ్మాయి ఒక్కతే పాపం చేయగలదా? చేయలేదుగా. కానీ సమాజం ఎంత పనికిమాలిన సమాజం అంటే ఎవరిని నిందిస్తుంది? ఆడవాళ్ళని. మరి మగాడి పరిస్థితి ఏంటి? ఆడు మగోడు అంటది. ఏందట? ఆడు మగోడు ఏమైనా చేస్తాడు, నీకు బుద్ధి లేదా అంటారు. ఎంత ఎదవలండి మనుషులు. ఇలా అంటున్నానని బాధపడకండి, మిమ్మల్ని కాదు, అలాంటి వాళ్ళు దుర్మార్గపు స్వభావం కలిగిన వాళ్ళు. అరే మనిషి అన్నాక ఇద్దరు ఒకటే. ఆడేంటి మగేంటి? నీతికి, నియమానికి, యథార్థతకి, మంచితనానికి, చెడ్డ గుణానికి ఆడేంటి మగేంటి? ఎవరైనా ఒకటే. కానీ ఆడవాళ్ళు అనగానే చులకన చేసి ఇది పాపాత్మురాలు అంటారు. కానీ మగాడు అనేసరికి మాత్రం ఆడేం చేసినా పుణ్యాత్ముడు, అంతే. ఆడేం చేసినా పుణ్యాత్ముడు. అంత గొప్ప ఫెసిలిటీస్ ఇచ్చారు మన మగాళ్ళకి కదా. ఈ సమాజం ఫస్ట్ నుంచి కూడా అది బాగా నూరు పోసేసింది. మీరు లేడీస్, మేమేమో జెంట్స్. అలాగా మేము సెపరేట్, మేము ఎన్ని పనులైనా చేసుకోవచ్చు, మీరు మాత్రం అవి చేయకూడదు, ఈ చేయకూడదు. అరే ఒక అమ్మాయి పాపాత్మురాలు అయ్యిందంటే ఆమెను పాపాత్మురాలుగా చేసిన పాపాత్ముళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళిద్దరూ కలిస్తేనే ఏం జరిగింది? పాపం జరిగింది. ఇప్పుడు దేవుని దృష్టిలో ఇద్దరూ ఎవరు? ఇద్దరూ పాపాత్ములే. అయితే ఈమెకు మాత్రం స్పెషల్గా ఏమని పేరు పెట్టారంట? పాపాత్మురాలైన ఒక స్త్రీ. యేసు పరిసయ్యుని ఎంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్లో అత్తరు తీసుకొచ్చి వెనక తొట్టు ఆయన పాదాల దగ్గర నిలబడి ఏడుస్తూ కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తల వెంట్రుకలతో వాటిని తుడిచి ఆయన పాదాలు ముద్దు పెట్టుకొని అత్తరు పూసింది. దీన్ని ఏమంటారు తెలుసా? వర్ణింప సఖ్యము కానంత కృతజ్ఞత. ఈ కృతజ్ఞతకు ముందే ఆమె ఆయన కరుణను, ఆయన దయను, ఆయన ప్రేమను, ఆయన బోధను అర్థం చేసుకుని గ్రహించగలిగింది కనుక వచ్చి ఆయన పాదాల మీద పడి ఆ పాదాలు కన్నీళ్లతో తడిపి ఆ పాదాలు తల వెంట్రుకలతో తుడిచి తన యొక్క గ్రాటిట్యూడ్ అక్కడ ప్రదర్శించింది. అర్థమైందా? ఆ కృతజ్ఞత భావాన్ని ప్రదర్శించింది అక్కడ. ఎప్పుడైతే కృతజ్ఞత భావాన్ని ప్రదర్శించిందో ఆ పరిసయుడు చూస్తున్నాడు, అదంతా చూస్తున్నాడు. ఆయనను పిలిచిన పరిసయుడు, ఇన్విటేషన్ ఇచ్చినోడు చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడలా తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదియో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకునేను. తనలో తాను అనుకున్నాడా, బయటికి చెప్పాడా? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మన మనసులో మనం ఎన్నైనా అనుకోవచ్చు, కానీ దేవుని సన్నిధిలో మన మనసులో అనుకున్నా కూడా ఆయనకి వినపడిపోతాయి. ఆయన సమక్షంలో మనం అనుకున్నా కూడా ఆయనకు తెలిసిపోతుంది. ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు, సర్వోన్నతుడైన దేవుని రాజ్య వారసుడు. ఆయన ద్వారానే మనకి సమస్తం అనుగ్రహించబడింది. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. సో కాబట్టి ప్రభువుకు ఆ శక్తి ఉంది, ప్రభువుకు ఆ సామర్థ్యం ఉంది. మనసులో అనుకున్నది తెలిసిపోయింది. అసలు తలంపు పుట్టక మునిపే దేవుడు ఎరిగి ఉన్నాడంట కదా. అదే ఆయనకున్న ఎబిలిటీ. మనకు లేదు అది. మనకుంటే ఇంక బతకలేము. ఇక్కడ బతకగలవా? మనసులో ఏమనుకుంటున్నాం కూడా తెలిసిపోతే కాపురాలు నిలబడతాయా? అస్సలు ఒక్కరోజు నిలబడవు. ఒక్కరోజు ఛాలెంజ్ ఇది. ఒక్కరోజు ఒక్క ఫ్యామిలీ కూడా నిలబడదు. మనసులో ఏమనుకుంటున్నామో భార్య మనసు భర్తకి, భర్త మనసు భార్యకి బయటికి మొత్తం వచ్చేసింది అనుకోండి, ఫోన్లో మెసేజ్లు వచ్చినట్టు పోయిందంతే. ఇంకా అందరూ సింగిల్ అయిపోయి తిరగాలి. ఫ్యామిలీస్ ఉండవు ఇంకా.
అర్థమైందా? సో మొత్తం మీద ఆయన మనసులో అనుకున్నది తెలిసిపోతే ఆయన మనసులో అనుకున్నది ప్రభువుకు వినపడిపోయింది. అప్పుడు 40 వచనంలో అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పాలని అనుకుంటున్నానని అతనితో అనగా అతడు, బోధకుడా చెప్పుమన్నాడంట. ఏమన్నాడట? పనికిమాలిన గౌరవాలు పైకే, లోపలంతా నాటకం. చూసారా ఏమంటున్నాడట? బోధకుడా, చెప్పు బోధకుడా అన్నట్టు. లోపలేమనుకున్నాడు? అసలు నువ్వు బోధకుడు అయితే అనుకున్నాడు. ఎంత దుర్మార్గుడు చూడండి. అసలు ఆ ప్రవక్తవే నువ్వు అయితే ఇది పాపాత్మురాలను గుర్తించలేవా అని మనసులో అన్నాడు. పైకి మాత్రం ఏమంటున్నాడు? సార్ బోధకుడా చెప్పండి బోధకుడా అంటున్నాడు. అప్పుడు యేసు ప్రభువారు ఒక ఉపమానం చెప్పారు. అప్పిచ్చి ఒకడికి 2 రుణస్తులు ఉన్నారు. వారిలో కూడా 500 దేనారాలు, మరొకటి 50 దేనారాలు వచ్చున్నారు. అప్పు తీర్చడానికి ఇద్దరి దగ్గర ఏమీ లేదు కనుక ఇంక ఈ అప్పులు ఇచ్చిన ఆయన ఇద్దరిని క్షమించేశాడు. అంటే 500 ఇచ్చిన ఆయన్ని క్షమించేశాడు. 50 కాసేపు దేనారాలు పక్కన పెట్టి రూపాయలు అనుకుందాం, మనకు అర్థమయ్యే భాషలో. దేనారాలు పక్కన పెట్టి ఏమనుకుందాం? రూపాయలు అనుకుందాం. 500 రూపాయలు ఇచ్చినోడిని క్షమించేశాడు. 50 రూపాయలు ఇచ్చినోడు కూడా ఏం చేశాడు? అంటే మన భాషలో అప్పు కొట్టేశాడు, పద్దు రద్దు చేశాడు, బాకీ క్లియర్ చేసేసాడు. ఏం చెల్లించకుండా ఊరికే బాకీ కొట్టివేయబడింది. రైట్? సో చదవండి. అప్పుడు ఈ ఇద్దరిలో ఎవరు ఎక్కువ ప్రేమిస్తారని అడిగాడు. మీరు చెప్పండి, ఎవరు ఎక్కువ ప్రేమిస్తారు మిమ్మల్ని? మీరే ఆ స్థితిలో ఉంటే. ఒకళ్ళకేమో 500 ఇచ్చారు, బాకీ కొట్టేశారు. ఇంకొకరికి 50 రూపాయలు ఇచ్చారు, అది కూడా రద్దు చేశారు. ఈ 50 రూపాయలు 500 ఇచ్చిన ఇద్దరిలో మిమ్మల్ని ఎక్కువ ప్రేమించేది ఎవరు? 500 ఇచ్చినోడు ఎక్కువ ప్రేమిస్తాడు. 500 ఇచ్చినోడు 500 రద్దు చేసినోడు ఎక్కువ ప్రేమిస్తాడు. ఎందుకంటే వీడిది 50, కానీ అది 500, 10 టైమ్స్ ఎక్స్ట్రా. 10 టైమ్స్ ఎక్స్ట్రా పెద్ద బాకీ రద్దు చేసావు నువ్వు. పెద్ద బాకీ రద్దు చేయగానే విపరీతమైన గ్రాటిట్యూడ్ వచ్చేది నీ మీద. అరే ఎంత ప్రేమ నా పట్ల ఎంత ప్రేమ చూపించాడని చెప్పేసి కృతజ్ఞత. అప్పుడు అతను అన్నాడట, అప్పుడు అతనే సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? అందుకు సీమోను 43 వచ్చిన అతడు ఎవనికి ఎక్కువ క్షమించినో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా, ఆయన నువ్వు సరిగా యోచించదు బిడ్డ. ఆన్సర్స్ ఇప్పుడు నువ్వే ఇవ్వాలి బిడ్డ. ఆన్సర్స్ నేను ఇస్తే నీకు ఎక్కదు బిడ్డ. ఆన్సర్స్ ఎవరు ఇవ్వాలి? నువ్వే ఇవ్వాలి. అసలు ఇది వండర్ఫుల్ టెక్నిక్ అనమాట. బోధించే విధానంలో బోధ చేసేటప్పుడు ఎదుటివాడిని క్వశ్చన్ అడిగి ఆన్సర్ ఆడి దగ్గర నుంచే తీసుకొని అదే ఆన్సర్ తిరిగి అతనికి అప్పగించాలి. అప్పుడు కన్విన్స్ అయిపోతాడు ఎవడైనా సరే. దిస్ ఈజ్ ద వండర్ఫుల్ టెక్నిక్. ఇది ఫిలాసఫర్స్ వచ్చాక, చాలామంది మానసిక తత్వవేత్తలు వచ్చాక, లీడర్స్ వచ్చాక దిస్ ఈజ్ ఎ టెక్నిక్ అని చెప్పి పుస్తకాల్లో రాశారు. వీళ్ళ బాబులు పుట్టక మునిపోయి యేసుప్రభువారు ఆ టెక్నిక్ అమలు చేసి చూపించాడు. అర్థమైందా? ఆయన టెక్నిక్ ఇది. ఆయన ఫస్టే అమలు ఆయన జ్ఞాని. సమాధానం నీతో చెప్పించి నిన్ను కన్విన్స్ చేస్తాడు ఆయన. నువ్వు చెప్పినప్పుడు నువ్వు కాదనలేవుగా. సమాధానం ఎవరు చెప్పారు? నువ్వే చెప్పావు. ఇంక నువ్వేం కాదంటావు. ఉపమానం కూడా నీకు అర్థమయ్యేలా చెప్పాడు. దానికి ఎవడైనా అదే చెప్పాలి. సో నువ్వు కన్విన్స్ అయ్యావు. నువ్వు కన్విన్స్ అయిన తర్వాత దట్ ఈస్ ద ఆన్సర్. ఇంకా దెర్ ఈజ్ నో డౌట్. ఇంకా అదే ఆన్సర్. ఇంకా ఆన్సర్ ఎలా వచ్చింది ఇప్పుడు? అప్పుడు నువ్వు కరెక్ట్గా చెప్పావు అని చెప్పేసి యువర్ కరెక్ట్ సీమోన్, అసలు నువ్వు సూపర్ సీమోన్, నువ్వు నేను మించిన వాళ్ళు లేడు సీమోన్ ఇంత కరెక్ట్గా చెప్పడంలో అనేసరికి ఆడికి ఎలా ఉంటుంది? లాక్ అయిపోయాడు. ఇంకా అంతే కదా, లాక్ అయ్యాడు. ఆ లాక్ అయిన తర్వాత మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? అప్పుడు స్త్రీ వైపు తిరిగి సీమోనుతో అన్నారు, ఈ స్త్రీని చూస్తున్నావు కదా, పాపాత్మురాలను అనుకున్న స్త్రీని చూస్తున్నావు కదా, నేను ఇంట్లోకి రాగా నీకు ఒక యాటిట్యూడ్ మెయింటైన్ చేసావు. ఆ యాటిట్యూడ్ ఏంటంటే ఐఎమ్ ద సూపర్ మ్యాన్ అన్నట్టు, ఆమె సుప్రీం మ్యాన్ అన్నట్టు, ఇక్కడ నాకంటూ ఒక ఇది ఉంది అన్నట్టు. అందుకని నేను ఇంట్లోకి వచ్చా, కనీసం నాకు అది యూద సంప్రదాయం. ఎవరైనా పెద్దలు ఇంట్లోకి వచ్చినప్పుడు ఏమి ఇవ్వాలి? నీళ్ళు ఇవ్వాలి. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వండి. తీసుకెళ్ళి మనమే ఇవ్వాలి. అంటే మనం ఇస్తే ఆ వచ్చిన వ్యక్తి యొక్క గౌరవాన్ని మనం పెంచుతున్నట్టు లెక్క. చూడండి, ఎవరైనా వస్తున్నారు అనుకోండి, మనం లేచి నిలబడతాం. ఎవరిని చూసి లేచి నిలబడతాం? ఆయన మనకంటే గొప్ప అని మన మనస్సులో ఉంటే లేచి నిలబడతాం. ఏడిసేడు అనుకున్నప్పుడు ఏం చేస్తాం? ఇలాగ ఇది ఈ కాలు మీద ఈ కాలు వేసుకొని చక్కగా కూర్చుంటాం. అంటే ఏంటి దాని అర్థం? నీకంత సినిమా లేదురా అబ్బాయి, నిన్ను చూసి నిలబడే అంత గొప్ప కెపాసిటీ ఏమి నీకు లేదు, నువ్వు అంత పెద్ద కటౌట్ ఏమి కాదు. అంటే మనస్సులో లేదు. అది దాని అర్థం అది ఏమి లేదు, మనసులో లేదు. మనసులో ఉండాలి. నేను అదే చెప్తా, ఫాదర్స్ డే వచ్చినప్పుడు మా నాన్నగారు నాన్నకు ప్రేమతో అమ్మకు ప్రేమతో కాదు,
మదర్స్ డే వచ్చినప్పుడు అమ్మంటే మెరిసే మేఘం అనుకో, అది కాదు. పెదవే పలికిన మాటల్లో అనడం కాదు, ఆ ట్యూన్లన్నీ పెట్టేసుకుని ఆ రోజుకి పండగ చేసుకోవడం కాదు. నీకు 365 రోజుల్లోనూ నీ పెదవే పలికిన మాటల్లో తీయని మాటేనా అమ్మా? 365 రోజుల్లోనూ నాన్నకు ప్రేమతోనేనా నువ్వు? నిజమైన ప్రేమ 365 రోజులు ఉంటుంది. ఈ దొంగ ప్రేమ ఫేస్బుక్లో వాళ్ళకి చూపించుకోవడానికి ఉంటుంది ఆ ఒక్కరోజే ఫేస్బుక్లో చూపించుకునే ప్రేమ కంటే కూడా 365 రోజులు ఇంట్లో ఒరిజినల్గా ఉన్న ప్రేమ ఫేస్బుక్లో కనబడకపోయినా పర్లేదు, అది 365 రోజులు ఉంటుంది. అలాంటి గౌరవం నిజమైన గౌరవం, అది హృదయాంతరాల్లో నుంచి వస్తుంది. మా నాన్న నా కోసం చాలా చేశారు. ఆయన గుండెల మీద ఆడుకుని పెరిగిన పాదాలు ఇవి. ఆయన లేకపోతే నేను లేను. సో మై డాడ్ ఈజ్ మై రియల్ హీరో అని ఎవరి హృదయంలో ఉందో వాళ్ళు 365 రోజులు నాన్న పట్ల కృతజ్ఞత కలిగి ఉంటారు. మా అమ్మ నన్ను 9 నెలల పాటు కని పెంచి పెద్ద చేసి తన ప్రాణాలు రిస్క్ చేసి మరీ నన్ను ఈ భూమి మీద నిలబెట్టింది. సో మై మదర్ ఈజ్ మై ఏంజల్. తనే నా దేవత. తను లేకపోతే నేను లేను. తన తర్వాతే నాకు ఈ భూమి మీద మనుషుల్లో ఎవరైనా అని ఎవరైతే విశ్వసించారో వాళ్ళు 365 రోజులు అమ్మని ఏం చేస్తారు? ప్రేమిస్తారు. లేదనుకో అమ్మ దేవత అవ్వదు, దెయ్యం అయిపోద్ది. నాన్న ప్రేమ గలవాడు అవ్వడు, పాషండ మనస్సు కలిగినోడు అయిపోతాడు. ఎవరో అనకానికి మారలేనోళ్ళు ప్రియుడు, ప్రియురాలు, ప్రేమికుడు, ప్రేమికురాలు, దేవత, దెయ్యం అవుతారు. అర్థమైందా? సో హృదయంలో నుంచి రావాలి. నేను మీ ఇంటికి వచ్చా, కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చావా అని అడిగారు యేసుప్రభు. ఇవ్వలా. ఎందుకు ఇవ్వలా? నీకు గ్రాటిట్యూడ్ లేదు. మరి గ్రాటిట్యూడ్ లేకుండా ఎందుకు పిలిచావు? నేను సెలబ్రిటీని కాబట్టి. అంతే. నువ్వు నేను ఈక్వల్ అని నువ్వు అనుకుంటున్నావు. నేనేమో పరిసయుడిని, నువ్వేమో ప్రవక్తవి. నేను యోధ మతంలో పరిసయుడిని, నువ్వు యోధ మతంలో ఒక ప్రవక్తవి. నీకు జనాలు ఫాలోయింగ్ ఉంది, నాకు జనాలు ఎంతో కొంత నీ అంత లేకపోయినా నాకు కూడా ఎంతో కొంత ఏముంది? ఫాలోయింగ్ ఉంది. సో నేను ఒక క్యాపబిలిటీ ఉన్న పర్సన్ కాబట్టి సమాజంలో నా స్థాయికి తగ్గోడిని భోజనానికి పిలిస్తే బాగుంటుందని నేను భోజనానికి పిలిచా. అక్కడ ఇంకోటి కూడా ఉంది. నిన్నే ఎందుకు భోజనానికి పిలిచా అని అంటే, నువ్వు నా ఇంటికి వస్తే నా రేంజ్కి తగ్గట్టుగా ఉంటుంది, నా గౌరవం ఇంకొంచెం పెరుగుతుంది. ఇప్పుడు నేను భోజనానికి పిలిచిన తర్వాత నా స్టేటస్ చూపించుకోవడానికి 10 రకాలు వండిస్తా. ఇక్కడ 10-15 రకాలు వండిస్తా. నీకు నీళ్ళు ఇస్తే నేనివ్వను, నా పనోడు ఇస్తాడు. నేనివ్వను, ఎందుకంటే నేను యాటిట్యూడ్ చూపిస్తాను. ఇక్కడ గ్రాటిట్యూడ్ కాదు. ఏంటది? యాటిట్యూడ్కి గ్రాటిట్యూడ్కి చాలా తేడా ఉంటుంది. ఈ ఒక్క సందర్భంలోనే రెండు మనకు కనబడతాయి. పరిసయుడు యాటిట్యూడ్ చూపిస్తున్నాడు, పాపాత్మురాలు గ్రాటిట్యూడ్ చూపిస్తుంది. అర్థమవుతుందా? పరిసయుడు చూపించేది యాటిట్యూడ్, తన అహంకారాన్ని చూపిస్తున్నాడు. చూపిస్తూ నీళ్ళు ఇవ్వలేదంట. ఏం చేశాడట? లోపలికి వచ్చా, కనీసం నన్ను కాళ్ళు కడుక్కోమని అనలేదు నువ్వు కనీసం ఈమె తన కన్నీళ్లతో నా పాదాలు తడిపి తల వెంట్రుకలతో తుడిచింది. నువ్వు నన్ను కనీసం ముద్దు పెట్టుకోలేదు. ముద్దు పెట్టుకోవడం అంటే యోధ సంప్రదాయంలో ఘనమైన ఆచారం. ఇప్పుడు చూడండి, మనం మీ వేపరాలు కానీ వియ్యంకుడు కానీ మొదటిసారి ఇంటికి వచ్చారనుకోండి, మీరు అమ్మాయిని ఇచ్చిన వాళ్ళు అనుకోండి, అబ్బాయి తల్లిదండ్రులు వచ్చారనుకోండి, మీరు ఏం చేస్తారు చెప్పండి? ఫస్ట్ టైం. రెండోసారి ఏం ఉండదులేండి, గంజినీళ్ళు కూడా పోయారు. ఇంకో 2 గొడవలు అయితే అసలు గుమ్మలో కూడా రానివ్వరు అనుకోండి, అది వేరే విషయం, తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం ఇంకా పెళ్ళి అవ్వకముందు వస్తారు కదా, కొత్త కొమ్మన్న అని మంచి వేడివేడిగా పకోడీలు వేసి పెట్టేస్తారు చూడండి. ఆ టైంలో మీరు చూపించే ప్రేమలు ఎట్టుంటాయి? అయ్యి బాబోయ్ మామూలుగా ఉండవు. ఏంటట 200 రకాలంట, ఆకు నిండా ఉంటాయట. తింటాడు, ఎడుతాడా? ఫేస్బుక్లో పెట్టుకోవడానికి ఫోటో అంతే. మా తూగోజీ పాగోజీ వాళ్ళు మా వాళ్ళు పెట్టే విందు మామూలుగా ఉండదని చెప్పుకోవడం తప్పితే ఏం ఉండదు. వాళ్ళు తింటారు ఏంటి? అరే వచ్చినప్పుడు నీళ్ళు ఇచ్చేస్తాం. కూర్చోండి అక్క, కూర్చోండి బావా, అలా మామయ్య, ఇలా తాతయ్య అని చెప్పేసి మామూలుగా అది కొంచెం వేసుకోండి, మరి కొంచెం తినండి. మూతుడి చేయడానికి కచ్చిపి కూడా మనం పట్టుకెళ్ళిపోతాం, చేతుల దగ్గరుండి కడిగేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం. ఎన్ని రోజులు చేస్తాం? అంతేనా? కొంచెం పాతపడ్డాక కాలు తీసుకెళ్ళి మీదే వేస్తాం. అంతే. కొత్త కొమ్మన్నని కొంచెం పాతపడ్డాక మర్యాదలు కూడా ఏమవుతాయి? మెల్లిగా తగ్గుతాయి. కొత్త అల్లుళ్ళు మీకు తెలీదా? ఫస్ట్ టైం అత్తోరింటికి వెళ్ళినప్పుడు ఎలా చూస్తారు? అండ్ పండుగారు మామూలు కూడా ఇంకా పెద్ద ఆకేసి ఇంకా అలాగే ఇలా కాకుండా పెద్ద అడావుడి చేసి పడేస్తారు. రెండోసారి వెళ్తే, మూడోసారి వెళ్తే
సంవత్సరానికి 4-5 సార్లు వెళ్ళిపోతుంటే ఈ పనికిమాలోడు అత్తత్మాను వచ్చేస్తున్నాడు. ఎక్కడ సావం, ఈడు ఒక్కడే కానీ వెళ్ళేటోళ్ళు మాకు అల్లుడు, 3 పిల్లలు ఉన్నారు, 3 అల్లుళ్ళు ఏడిచారు, ఈడు మాత్రం పనికిమాలోడు పని బాట ఉండదు, ఎప్పుడు వచ్చి మీద పడి తింటానే ఉంటాడు అని అనుకొని లోపల లోపల తిట్టుకుంటారు. ఫస్ట్ మేకమాంసం వేసి పెట్టిన తర్వాత ఒక గుడ్డు ఆడేస్తారు. ఆ తర్వాత ఈ గుడ్డు కోసం కూడా వచ్చేస్తున్నాడు అనుకున్నాడు, ఏ బీరకాయ కూర పాసిపోయిన పప్పు వేసి వెనక్కి తిరిగి చూడకుండా పొమ్మంటారు అనమాట. సో ఉండే కొలది ఏమవుతుంది, తగ్గిపోద్ది. ఎప్పుడు ఒకలాగే ఉంటుందా? ఉండదు. కానీ హృదయాంతరాలలో నుంచి వచ్చిన కృతజ్ఞత అలాంటిది కాదు. ఒకవేళ మీరు బాగా అప్పుల పాలైపోయి అడుగు తినే పరిస్థితికి వచ్చేసి ఇంకా రోడ్డును పడిపోయారు అన్నప్పుడు మీ అల్లుడు వచ్చి మళ్ళీ మిమ్మల్ని నిలబెట్టి పోషించి ఒక స్థితిలోకి తీసుకొచ్చాడు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? అల్లుడు వచ్చినప్పుడల్లా ఎలా కనబడతాడు? మానవ రూపంలో ఉన్న దేవుడు గడప దాటుతున్నట్టు ఉంటుంది. ఎందుకంటే ఈడే మమ్మల్ని నిలబెట్టాడు. ఒకప్పుడు మేము అడుగు తినే పరిస్థితికి వెళ్ళిపోయాం, ఇంకా మా ఫ్యామిలీ దాదాపు అయిపోయింది అనుకున్నప్పుడు ఈమె నిలబెట్టింది, లేదు ఇతనే నిలబెట్టాడు అన్నప్పుడు ఆ గ్రాటిట్యూడ్ లెవెల్స్ వేరేగా ఉంటాయి. ఇప్పుడు ఈ యాటిట్యూడ్ చూపించే వాళ్ళకి ఏముండవు, అవి ఉండవు. ఇది మీరు అర్థం చేసుకోండి. సో వీళ్ళిద్దరిలో నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుంచి ఈమె పాదాలు ముద్దు పెట్టుకోవడం మానలేదు. ఇంకా మూడోది, నువ్వు నూనెతో నా తల అంటలేదు. దాట్ ఈస్ ద యూద సంప్రదాయంలో అది కూడా ఒక దాని ఏమంటారు, హానర్. దట్ ఈస్ ద హానర్ చేయడం అనమాట. అంటే ఆ విధమైన గౌరవాన్ని యేసుప్రభుకి ఇవ్వలేదు. నూనెతో తల అంటలేదు, పాదాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు, ముద్దు పెట్టుకోలేదు. ఈ హానర్ ఏది చేయలేదు. ఆయనకి ఆ గౌరవాన్ని ఇవ్వలేదు. అంటే ఎంత యాటిట్యూడ్ చూపించాడు చూడండి పరిసయ్యుడు. అసలు పరిసయ్యుడు ఇలా ఉండడానికి, ఆ అమ్మాయి అలా ఉండడానికి గల కారణం ఏంటనేది యేసుప్రభు చెప్పటానికి భోజనానికి వెళ్ళాడు. దిక్కు లెక్కది, గతి లెక్కది. ఈ సందర్భం మనకు కూడా ఫ్యూచర్లో అర్థం కావాలి, బైబిల్ చదువుతున్న ప్రతి ఒక్కడికి అర్థం కావాలి. కాబట్టి దేవుడు ప్రాక్టికల్గా చేసి చూపించినటువంటి ఒక ప్రయోగం ఇది. యేసుప్రభు వారు ప్రాక్టికల్స్ చేశారు. ఆ ప్రాక్టికల్స్లో ఇది కూడా ఒక ప్రాక్టికల్ అనుకోండి. అర్థమైందా? ఏం చేశారు ఇప్పుడు మాట్లాడుతూ, నా తలాంట్లేదు కానీ ఈమె నా పాదాలకు అత్తరు పూసింది అని 47వ వచనంలో చెప్తున్నాడు. ఆమె విస్తారముగా ప్రేమించడానికి గల ప్రధానమైన కారణం, ఆమె యొక్క విస్తార పాపాలు క్షమించబడ్డాయని నీతో చెప్తున్నా. ఎవనికి కొంచెముగా క్షమింపబడిన వాడు కొంచెముగానే ప్రేమిస్తాడు. నీ పాపాలు క్షమింపబడినవని ఆమెతో నేను. అప్పుడు ఆయన కూడా భోజన పంక్తిని కూర్చున్నవారు పాపములు క్షమించున్న ఇతడు ఎవడని తమలో తాము అనుకొనసాగిరి. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానమై వెళ్ళుమని ఆమెతో చెప్పెను. ఆమె పాపాలు క్షమించబడ్డాయన్న ఒక్క కృతజ్ఞత అంత స్థాయికి తీసుకొచ్చింది. ఇప్పుడు ఆమె హృదయంలో నుండి ప్రభు ప్రేమను ఎవడు తీయలేడు. దట్ ఈస్ రియల్ గ్రాటిట్యూడ్. అది నిజమైన కృతజ్ఞత. ఏంటది? నిజమైన కృతజ్ఞత. ఇప్పుడు మిమ్మల్ని అందరిని సూటిగా అడుగుతున్నాను, యేసుప్రభు ఆమెకి ఇల్లు కట్టి పెట్టాడా? మిమ్మల్ని అడుగుతున్నాను, యేసుప్రభు ఆమెకి ఇల్లు కట్టి పెట్టాడా? స్వస్థపరిచాడా? అప్పులు తీర్చాడా? పెళ్ళి ఏమైనా చేశాడా? పిల్లలకి ఏమైనా ఉద్యోగాలు ఇచ్చాడా? వెండి ఇచ్చాడా? బంగారం ఇచ్చాడా? ఈ లోక సంబంధమైన ఏమైనా ఇచ్చాడా? ఏమివ్వలా. మరి ఏమిచ్చాడు? పాపక్షమాపణ. ఆమె ప్రతి పాపాన్ని తీసేశాడు, రద్దు చేశాడు. ఇప్పుడు ఆమె నేరుగా ఎక్కడికి పోయి కూర్చోగలదు? పరలోకానికి పోయి కూర్చోగలదు. అంత గొప్ప రక్షణ భాగ్యాన్ని ఆమె సొంతం చేశాడు. ఆమెకు దేవుని కృప, దేవుని దయ నిత్యం తోడుగా ఉంటుంది. ఆమెను వెన్నంటి నీడలా ఆ దయ వెళుతూ ఉంటుంది. అలాంటి గొప్ప స్థితిలో ప్రభు ఆమెను నిలబెట్టారు కనుక ఆమె విస్తారంగా ప్రభువును ప్రేమించడం మొదలుపెట్టింది. ఆమె విస్తారంగా ప్రభువును వెంబడించడం మొదలుపెట్టింది. పాదాలు కన్నీళ్లతో కడిగేంత గొప్ప కృతజ్ఞత ఆమె ప్రత్యక్షపరుచుకుంది. తల వెంట్రుకలతో తుడిచేంతటి గొప్ప ప్రత్యక్షత ఆమె కనపరుచుకుంది. ఇవన్నీ కూడా సాధారణమైన మనిషి చేయలేడు. ఎంతో ప్రేమ ఉండాలి ఆ వ్యక్తి మీద, ఎంతో గౌరవం ఉండాలి ఆ వ్యక్తి మీద, ఎంతో కృతజ్ఞత ఉండాలి ఆ వ్యక్తి మీద. అప్పుడే మనం ఏమైనా చేయగలుగుతాం. మనం ఏమైనా చేయగలుగుతాం. ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆయన ఏదైనా చేయగలడని నువ్వు పాట పాడుకోవటం కాదు, అసలు నువ్వు కూడా ఏమైనా చేయగలవా అని కూడా పాట పాడుకో. అర్థమైందా? నీకు ఆ పాట ఎక్కదేమో. ఆయన నీ కోసం చేయడమే నీకు ఇష్టం కదా. ఎప్పుడు కూడా నీకు అదే ఇష్టం. ప్రభువా నువ్వు నా కోసం ఏదైనా చెయ్యి, జీవితాంతం అంతే ఇంకా. కానీ మనం ఆయన కోసం ఏమైనా చేయగలమా? మరి ఏమైనా చేయగలను అను.
ప్రపంచం కథ మొత్తం మార్చి చూపిస్తాను అని చెప్పు. అంతే కదా, నువ్వు మార్చాల్సిన కథలు చాలా ఉన్నాయి. మరి ఇక్కడ తాగుబోతుల కథలు నువ్వే మార్చాలి, వ్యభిచారుల కథలు నువ్వే మార్చాలి, మోసగాళ్ళ కథలు నువ్వే మార్చాలి, అజ్ఞానంలో ఉన్న వాళ్ళ కథలు నువ్వే మార్చాలి, అవివేకంలో ఉన్న వాళ్ళ కథలు నువ్వు మార్చాలి, మూఢత్వంలో మత మౌఢ్యంతో రగిలిపోతున్న మత ఉన్మాదుల కథలు నువ్వు మార్చాలి, ప్రభు ప్రేమను తెలియజేయాలి, ప్రభు పరిచర్య కోసం అపోస్తలుల మాదిరిగా కష్టపడాలి. నువ్వు చాలా చేయాలి. అందుకే ఏమైనా చేయగలను, నన్ను ప్రేమించిన ప్రభువు వలననే నేను సమస్తమును చేయగలను. అది కూడా ఉందిగా, మరి అది పాడవా? ఏమైనా చేయగలను అనవా? కథలు మారుస్తాను అని అనవా? మార్చు. నువ్వు మార్చే కథలు చాలా ఉన్నాయి ప్రపంచంలో. చెయ్యి, నువ్వు చేయాల్సిన పని చాలా ఉంది ప్రపంచంలో. నేను నిద్రపోతే చాలామంది నిద్రలో ఉండేవారు. నేను మేల్కొన్నాను కనుక చాలామందిని మేల్కొల్పగలుగుతున్నాను. నేను చాలామంది కథలు మార్చడానికి ప్రయాసపడుతున్నాను. దానికి నా ప్రభువు నాకు సహాయం చేస్తున్నాను. నన్ను బలపరుచు వాని యందే నేను సమస్తమును చేయగలను. ఎలా చేస్తావయ్యా నువ్వు అంటే కేవలం కృతజ్ఞత. అంతే. ప్రభువా నేను ఇంత ఖర్చు పెట్టాను నీకోసం, నా నోట్లోంచి ఎప్పుడు ఆ మాట రాదు. ఎందుకు రాదు అంటే ప్రభు నాకు చేసిన దాంతో పోల్చుకుంటే నేను ప్రభుకు చేసేది చాలా తక్కువ. నేనేం చేయట్లా, ఆయన చేసింది ఇంకా ఎక్కువగా కనబడుతోంది. అది ఎప్పటికీ ఎక్కువగా కనబడుతూనే ఉంటుంది. దావీదు కూడా ఒక మంచి మాట అన్నాడు. ఆలయం కట్టేటప్పుడు ఏమంటాడు తెలుసా? ప్రభువా నేను నీ కోసం వెండి సమకూర్చా, బంగారం సమకూర్చా, మందిర నిర్మాణం కోసం వస్తు సామగ్రి అంతా సమకూర్చా, కానీ నీవిచ్చినదే కొంత నీకు ఇస్తున్నా అన్నాడు. అంతే, అయిపోయింది. అది వాస్తవం కూడా. ప్రభువా నేనేం తెచ్చాను ప్రభువా ఇక్కడ నీకు ఇవ్వటానికి? నిజం చెప్పండి. చాలామంది ఉంటారు క్రైస్తవ్యంలో, నేను ప్రభువుకి అది ఇచ్చాను, ప్రభుకి ఇది ఇచ్చాను, నేను చర్చిలో ఫ్యాన్ కొనిచ్చాను, నేను చర్చిలో గడియారం వేయించాను, నేను గోడ కట్టించాను, నేను భోజనానికి 10 బస్తాలు ఇచ్చాను, నేను ఉల్లిపాయలు బస్తాలు ఇచ్చాను, వంకాయలు ఇచ్చాను, టమాటకాయలు ఇచ్చాను అంటారే. అసలు ఇవన్నీ నువ్వు పుట్టినప్పుడు అమ్మ కడుపులో నుంచే మోసుకొచ్చావా, లేదా పుట్టుకొచ్చాక నువ్వేమైనా సృష్టించావా? నువ్వేమైనా లోకంలో ఏమైనా డిజైన్ చేసావా? నువ్వు వచ్చేసరికి అన్నీ ఉన్నాయా? ఆ ఉన్న వాటినేగా నువ్వు తీసుకున్నావు, ఆ ఉన్న వాటినేగా నువ్వు పోగేశావు, ఆ ఉన్న వాటినేగా నువ్వు సంపాదించావు, అందులో నుండేగా నువ్వు ఏదైనా చేసావు. ఇంతకీ అవన్నీ ఎవరివి? నీకేమైనా అమ్మాడా? ఆయన దగ్గర నువ్వు ఏమైనా కొనుక్కున్నావా? ఆయనకి ఏమైనా వెల చెల్లించి తీసుకున్నావా? లేదు. రేటు పెట్టింది మానవుడు అనగా నువ్వే, కొనుక్కునేది మానవుడు అనగా నువ్వే, అమ్మేది మానవుడు అనగా నువ్వే, వ్యాపారమయమైపోయింది మానవుడు అనగా నువ్వే. దేవుడు అందరికీ ఫ్రీగా ఇచ్చాడు, మనిషి దానికి రేటు కట్టాడు. కాబట్టి దేవుడికి మనం ఏమి ఇవ్వగలమండి? అంతా ఆయనదేనండి. ఆయన దగ్గర తెచ్చుకున్నాం మనం. పేరు చెప్పుకుంటే ఏమొస్తుంది? ఇంకా నేను ప్రభువుకి అది ఇచ్చా, ప్రభుకి ఇది ఇచ్చా, ప్రభుకి అంత ఇచ్చా, ప్రభుకి ఎంత ఇచ్చా, నన్ను పొగడండి, నాకు డప్పు కొట్టండి, నన్ను గెలిపించండి అన్నట్టు ఉంటుంది. ఏముంది ఇక్కడ? డప్పు కొట్టడానికి ఏమీ లేదు. నువ్వు చెయ్యి, ఎంత చేస్తావు కృతజ్ఞతతో చెయ్యి. మీ మమ్మీకి ఏదైనా చేసావనుకో, బోర్డు ఎట్టిస్తావా? మా అమ్మకి ప్రతిరోజు అన్నం పెడుతున్నాను అని ఫ్లెక్స్ చేయించుకుంటావా? ముద్ద చుట్టూ నోట్లో పెడుతున్నట్టు ఎత్తవా? మా నాన్నగారికి రోజు షుగర్ బిళ్ళ వేస్తాను, ఆ బిళ్ళలు కూడా నేనే కొనుక్కొస్తాను ట్యాబ్లెట్లు అని చెప్పి ఫ్లెక్స్ చేయించుకుంటావా? రోడ్డు మీద పెట్టు, లైకులు వస్తాయి అనుకుంటున్నావా? పేడ కొడతారు. అలాంటి ఫ్లెక్సీలు వేసి రోడ్ల మీద పెడితే లైకులు రావు, నీకు ఏం కొడతారు? పేడ కొడతారు. కింద కామెంట్లు ఏం రాస్తారు తెలుసా? ఒరే దౌర్భాగ్యుడా, నువ్వు ఒక బిళ్ళే వేస్తున్నావురా, మీ నాయన ఎన్ని బిళ్ళలు వేసి ఉంటాడురా నీకు చిన్నప్పటి నుంచి, ఎన్ని బిళ్ళలు వేయకపోతే నువ్వు బతుకుంటావురా, అరే నువ్వు ఒక ముద్ద పెడుతున్నావురా, ఎన్ని ముద్దలు పెట్టుంటుందిరా నీ తల్లి నీకు చిన్నప్పటి నుంచి, తన రక్తాన్నే పాలుగా మార్చి నీకు ఇచ్చిందిరా నీ తల్లి, ఆ తల్లి కడుపులోనే నువ్వు పెరిగి పెద్దోడు అయ్యావురా, ఆ తల్లి కడుపులోనే నీకంటూ ఒక రూపం ఏర్పడిందిరా, చావుకు తెగించి మరో జన్మెత్తి నిన్ను అన్నదిరా, ఇదేంటిరా నువ్వు ఫ్లెక్స్ ఎలాగేయించుకున్నావు దౌర్భాగ్యుడా, అలా రోడ్డు మీద పెట్టుకునేదారా మీ బంధం అని కామెంట్లన్నీ నీకు వ్యతిరేకంగానే వస్తాయి. కాబట్టి గ్రాటిట్యూడ్తో చేసేది చెప్పుకునేది కాదు. అమ్మకింత చేశా, నాన్నకింత చేశా, దేవుడి కోసం అంత చేశా, ఇవన్నీ చండాలంగా ఉంటాయి, చెప్పుకునేవి కావు. గ్రాటిట్యూడ్ అంటారు దాన్ని. ఇప్పుడు ఆమె కృతజ్ఞత కలిగి ప్రభువును ప్రేమిస్తూ చేసినటువంటి కార్యం అది. అందుకే చరిత్రలో నిలిచిపోయింది. తెలుగు బైబిల్లోనే కాదు, ప్రపంచంలో దాదాపుగా
6000 భాషలు ఉన్నాయి. అందులో లిపి లేనివి చాలా ఉన్నాయి, లిపి ఉన్నవి చాలా ఉన్నాయి. లిపి కలిగిన ప్రతి భాషలో బైబిల్ ఉంది. బైబిల్ ఉన్న ప్రతి చోట ఈమె సాక్ష్యం అలాగే నిలిచి ఉంది. ఆమె గ్రాటిట్యూడ్ ఉంది, అతని యాటిట్యూడ్ ఉంది. రెండు బైబిల్లో ఉన్నాయి. కాబట్టి మీరు ఏది నిర్ణయించుకుంటారో, ఏ సైడ్ వెళ్తారో ఆ సైడ్ మీరు పోండి. మీరు ఏ సైడ్ నిలబడతారో ఆ సైడ్ నిలబడండి. కానీ ఒక్కటి మాత్రం చెప్తా, ప్రభువును ప్రేమించేవాడు ఎప్పుడూ ఖాళీగా ఉండడు. ఆయన కోసం ఏదోటి చేస్తాడు, ఆయన కోసం ఆలోచిస్తాడు. చాలామంది కథలు మనం మార్చాలి. నా కథ మార్చి ఆయన్ని అడగడం కాదు. నీ కథ ఎప్పుడూ మార్చేశాడు ఆయన. ఎలా మార్చాడు ఆయన? నువ్వు రక్షణ పొందడంతోనే నీ కథ మారిపోయింది. అంతకు మించి మారాల్సింది ఏమీ లేదు. ఇంకా మిగిలినవన్నీ వస్తాయి పోతాయి. సముద్రం అన్నాక ఆటుపోట్లు ఉంటాయి, జీవితం అన్నాక సుఖదుఖాలు ఉంటాయి. ఆటుపోట్లు లేకపోతే సముద్రం కాదు, సుఖదుఖాలు లేకపోతే జీవితం కాదు. అర్థమైందా? సో కాబట్టి నువ్వు చాలామంది కథలు మార్చాలి, బయలుదేరు. నువ్వు చాలా చెయ్యాలి, దేవుని కోసం నిలబడు. నువ్వు చాలా కష్టపడాలి. శరీరంలో సత్తు ఉన్నంత వరకు నువ్వు దేవుని పరిచర్యలో వాడబడాలి, ఆయన పని చేయాలి. సంఘం అంతటికీ దేవుడు ఆ బాధ్యత అప్పగించాడు. ఇందులో బలవంతం ఏమీ లేదు. మనంతట మనంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు ఇవి. ప్రభువా, నేను నీ పరిచర్యలో వాడబడాలి, నీ పనిలో సహకారిగా నిలబడాలి, నీ కోసం నేను కష్టపడాలి, నన్ను వలే నా పొరుగువారిని నేను ప్రేమించాలి, నేను తెలుసుకున్న సత్యం ఇతరులకు కూడా అందించాలి, ఈ పనిలో నన్ను కూడా పాలిభాగస్తుడిగా చేయి తండ్రి అని వేడుకునే మంచి మనస్సు మనందరికీ ఉండాలి. అప్పుడు దీవెన, అప్పుడు ఆశీర్వాదం. నువ్వు నా మనిషివి అనుకున్నప్పుడు దేవుడు ఏదైనా ఇస్తాడు నీకు. ఈ బిడ్డ నా బిడ్డ అనుకున్నప్పుడు నీకు ఏ లోటు లేకుండా ఆయన చూసుకోగలడు. నీ ప్రతి కష్టం రాదని నేను చెప్పను సుమా, కష్టం వచ్చినప్పుడు దేవుడు వస్తాడని చెప్తాను. నా పాయింట్ అర్థమైందా? కష్టం రాదని నేను చెప్పను. కష్టం వస్తుంది, కానీ ఆ కష్టం వచ్చినప్పుడు ఎవరు వస్తారు నీకోసం? ప్రభు వస్తారు. శోధన వస్తుంది, ఆ శోధన వచ్చినప్పుడు ఆ శోధన నుండి తప్పించుకునే మార్గం కూడా నీ దగ్గరికి వస్తుంది, వచ్చి తీరుతుంది. అది నీ విశ్వాసం వలన సాధ్యమయ్యేది. కనుక దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకుంటే ఆ రుచి వేరేగా ఉంటుంది. టైం తెలీదు, ఎంతసేపు వింటున్నా ఇంకా వినాలనిపిస్తుంది. ఆ గ్రాటిట్యూడ్ తగ్గదు, ఆ ప్రేమ తగ్గదు, ప్రభువును వెతికే ఆ మనసు తగ్గదు, ఆయన సన్నిధిని వెంబడించే మనసు తగ్గదు, ఆయన కోసం నిలబడే మనసు తగ్గదు, ఆయన పరిచర్య చేసే మనసు తగ్గదు. అంత గొప్పగా మనం ప్రభు సన్నిధిలో కదులుతాం, వాడబడతాం. కాబట్టి అట్టి ధన్యత కలిగిన జీవితాలు మీరు అందరూ కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. వచ్చే వారం మరిన్ని విలువైన సంగతులు నేర్చుకుందాం, ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, దయగల దేవ, కృపగల ప్రభా, ఇప్పటి వరకు విలువైన మీ మాటలు మీ పిల్లలకు ఉపదేశించడానికి మీరు సహాయం చేసినందుకు స్తోత్రం తండ్రి. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వారి హృదయాల్లో మీ మాటలు 30 60 100 ఫలింపజేయండి ప్రభా. వారు విని విడిచిపెట్టే గుంపులో గాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని దయచేయమని, మీ కృప, మీ కనికరం ఎల్లప్పుడూ వారికి తోడుగా ఉంచమని, ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ సంఘమంతటినీ మీ దయగల హస్తాలకు అప్పగిస్తూ మేము తలపెట్టిన ప్రతి కార్యాన్ని ఉన్నతంగా జరిగించమని వేడుకుంటూ మా కొరకు రానియున్న ప్రభు అయిన క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. గుర్తుపెట్టుకోండి, జనవరి 11 నుండి 16 వరకు యథావిధిగా ఎప్పటి మాదిరిగా వాక్యపు పండగల్లో బలభద్రపురం ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో జరగబోతున్నాయి. ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్ అంటే మీ అందరికీ తెలుసు. మనం ప్రతి సంవత్సరం అక్కడే సెమినార్స్ నిర్వహిస్తూ ఉంటాం. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు విస్తృతంగా ఇలాంటి అనేక విషయాలు ప్రకటించబడతాయి. వాక్యంలో తడిసి ముద్దయిపోతారు. పొద్దున్న సాయంత్రం వరకు వాక్యం నేర్చుకుంటూనే ఉంటారు. వచ్చిన వాళ్ళందరికీ ఉచితంగా టిఫిన్ పెడతాం, ఉచితంగా భోజనం పెడతాం, ఉచితంగా డిన్నర్ ఇస్తాం, అన్నీ ఉచితంగా ఇస్తాం. వాక్యం కూడా ఉచితంగా ఇస్తాం. సో ఎవరు ఈ పరిచర్యకు రావాలనుకుంటున్నారో అందరూ రావచ్చు. ఎవరు ఈ పరిచర్యలో వాడబడాలనుకుంటున్నారో అందరూ వాడబడవచ్చు. ఎవరు ఈ పరిచర్యకు సహకరించాలనుకుంటే అందరూ సహకరించవచ్చు. ఇందులో ఎలాంటి బలవంతం లేదు. మరోసారి మీ అందరికీ చెప్తున్నా, చాలామంది లాస్ట్ ఇయర్ అక్కడ 1000 మంది ఉచితంగా భోజనం చేస్తున్నారు, అన్నదానం జరుగుతుందని గుర్తించి
చాలామంది బియ్యం సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, కూరగాయలు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఆయిల్ సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, లేదా అక్కడ జరుగుతున్న ఆ సెటప్కి ఆ సౌండ్ సిస్టమ్స్, లైటింగ్స్, చైర్స్ వీటికి సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అది మీ వ్యక్తిగతం, అది మీ వ్యక్తిగతం. ఒకవేళ ఎవరైనా ఈ పరిచర్యలో నేను వాడబడతాను అనుకునే వాళ్ళు ఉంటే వాడబడండి, అందులో బలవంతం ఏమీ లేదు. ఒకవేళ నేను వాడబడలేని స్థితిలో ఉన్నాను, వచ్చి వాక్యం వింటాను అంటే అందరికీ మా ప్రేమపూర్వక ఆహ్వానం. వచ్చి వాక్యం విని వెళ్ళండి. ప్రభు మీకు సామర్థ్యం కలుగజేస్తే మీ సామర్థ్యం కొలది మీరు పని చేయండి. మీకు ఏ సామర్థ్యం లేకపోతే వచ్చి వాక్యం విని వెళ్ళండి. అసలు మేము ఏ విధంగానూ సహకరించలేం అనేవాళ్ళు ఎవరైనా ఉంటే కనీసం అక్కడ వడ్డించే పరిచర్యలోనో, వాటర్ పోసే పరిచర్యలోనో, తుడిచే పరిచర్యలోనో, కడిగే పరిచర్యలోనో ఏదో ఒక పరిచర్యలో వాడబడాలనుకుంటే వాడబడండి. మాకు ఆ సామర్థ్యం కూడా లేదు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే చక్కగా కుర్చీలు ఉంటాయి, వచ్చి కూర్చోండి, వాక్యం వినండి, భోంచేసి వెళ్ళండి. ఏ విధముగానైనా మీ ఆత్మ రక్షింపబడటం ఒక్కటే మాకు కావాలి. కాబట్టి మన సంఘం అంతా దృష్టిలో పెట్టుకోండి. ఆ 6 రోజులు అత్తోరింటికి వెళ్ళకపోయినా నష్టమే లేదనుకుంటా కదా. అత్తోరింటికి వెళ్ళడమే ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళు వెళ్ళిపోండి. లేదన్నయ్య అత్తోరింటికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు, మా డబ్బులు మాకు ఎలాగైనా ఇచ్చేస్తారు. ఏంటో డబ్బులు? పండగ డబ్బులు. అవి మాకు ఎప్పుడైనా ఇచ్చేస్తారు. మా అత్తగారు మంచిది, అప్పుడే వెళ్తే వస్తుందని రూల్ లేదు. సెమినార్ అయ్యాక వెళ్తామంటే హ్యాపీగా అప్పుడు వెళ్ళండి. రైటా? గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. మిగిలిన కార్యక్రమం జరిగించండి. దేవుడు మీకు తోడైండును గాక. ఆమెన్. మంచిది ప్రియులరా, మరి ఒక సరికొత్తైన విలువైన పాటను మనం విన్నాము. పాపాత్మురాలైన స్త్రీ అంటే మనకు అర్థం కావడానికి ఆ విధంగా దేవుడు రాయించారు. యాక్చువల్గా ఆమె చాలా పరిశుద్ధురాలు. భవిష్యత్తులో ఆమె అక్కడి నుంచి ఆమె పాపాలు కొట్టివేయబడింది, కానీ ఆమెకున్న పేరుని బట్టి మనకి అర్థం కావడానికి ఆ విధంగా రాయించారు. ఆమె గురించి విలువైన పాఠం మనం నేర్చుకున్నాము. విలువైన వాక్యాన్ని అందించిన అన్నయ్య గారికి ప్రభుపేట వందనాలు తెలియజేసుకుంటూ, ఈ సమయంలో కానుకల సేకరణ జరుగుతుండగా మన వచ్చినటువంటి తమ్ముడు అశోక్ అలాగే బ్రదర్ శేఖర్ వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. రాజమండ్రి క్వైర్ టీం పురుషుల సమాజం నుంచి. హలో. సౌండ్ గర్భము ధరించునను మాట ప్రవచనము. ఓ కన్యక దానిని అంగీకరించుట సాహసము. తానులు తారలు పరిశీలించుట శాస్త్రము. ఆ తార జ్ఞానులకు దారిని చూపుట అద్భుతము. గొర్రెల కాపరులు పొందిన దర్శనము. దేవదూతల సువర్తమానము. రాజు పన్నిన కపటోపాయము. పసిపిల్లల వద జరుగుట ఘోరము. తరములు యుగములు గణముగా పలికిన క్రీస్తు జనన సుధా. నిశిగల బ్రతుకుల శశికళల సగిన రాజు ఆత్మకథ. తరములు యుగములు ఘనముగా పలికిన క్రీస్తు జనన సుధా. నిశిగల బ్రతుకుల శశికళల సగిన రాజు ఆత్మకథ. కన్యక గర్భము ధరించునను మాట ప్రవచనము. ఓ కన్యక దానిని
అంగీకరించుట సాహసము. కలిగినవన్నీయు ఆయన లేకుండా కలుగలేదట. అయిన సత్రమున చోట దొరుకుట సాధ్యపడలేదట. ఆకాశములను పరచిన వానికి ఆయన తనయుడట. పశువుల తొట్టెలో శిశువై పరుడుట ఎంత దీనమట. కాలాతీతుడు కాలవశుడిగా మారినవైనమట. సత్యము గూర్చి సాక్ష్యమిచ్చుటకు పుట్టినాడట. మన కొరకే శిశువు పుట్టెనను మాట ప్రవచనము. ఆ ప్రభువే శిశువై జన్మించడం మన అదృష్టము. వింత వింత ఎంత వింత క్రీస్తు శాంతి సురా. వింత వింత ఎంతో వింత యేసు కీర్తి ప్రద. వింత వింత ఎంత వింత క్రీస్తు శాంతి సుధా. వింత వింత ఎంతో వింత యేసు కీర్తి ప్రద. మంచిది. మరి ప్రభు యొక్క రొట్టె ద్రాక్ష ప్రభు యొక్క బల్లారాధన కార్యక్రమంకి వచ్చాం కాబట్టి మరి సిద్ధపడిన ప్రతి ఒక్కరు కూడా మరి కార్యక్రమం పాలుపంపులు పొందాల్సిన తెలియజేస్తున్నాము. దాని నిమిత్తం వాక్య భాగం చదువుకుందాం ప్రియులారా. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘం రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 32వ వచనం వరకు మన మధ్య ఉన్న చెల్లమ్మ శైలజ గారు వచ్చి వాక్యం చదివి వినిపిస్తారు. అన్నయ్య గారు రొట్టె ద్రాక్ష నిమిత్తం ప్రార్థన చేస్తారు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వల్ల పొంది తిని, ప్రభువు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగునటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలో మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకుండానట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలో వంచి ప్రార్థనలు ఏకీభవించండి, ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువ, ఇంతవరకు తండ్రి మీ పిల్లలందరూ మీ సత్యంలో ఎదగడానికి, ఆలోచించడానికి చక్కటి బోధ వారి హృదయాలలోనికి పంపించారు. అలాగే తండ్రి మీ కుమారుడైన క్రీస్తు ప్రభు వారి సామీప్యంలోనికి ప్రభావారు ప్రవేశిస్తూ ఉండగా
తండ్రి, ఆయన మా కొరకు చిందించిన రక్తం, ఆయన మా కొరకు నలుగగొట్టుకున్న దేహం ఎప్పటికీ మాకు సాక్ష్యాలు. వాటికి సాదృశ్యంగా మేము రొట్టె ద్రాక్షారసం తీసుకుని ఆయన మాకు అప్పగించిన బాధ్యత, సిలువ వేయబడిన వాడైనట్టుగా మా కళ్ళ ముందు కనబడిన మా ప్రభువును గౌరవిస్తూ, ప్రభు ఆయన మా భుజాల మీద ఉంచిన బాధ్యతను బట్టి అతిశయిస్తూ ఆనందిస్తూ కడవరకు నమ్మకంగా ఆయన పరిచర్య చేయటానికి శక్తిని బలాన్ని కలిగి ఉన్నామని గుర్తు చేసుకుంటూ, అట్టి యోగ్యత మాలో ఉందని, మీ పనికి సహకరించగలిగే భాగ్యం మాకు అనుగ్రహించారని నమ్మి తండ్రి యొక్క పవిత్ర కార్యంలో ఎవరైతే పాలిభాగం తీసుకుంటున్నారో వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి, మీ శక్తితో బలముతో అలంకరించండి, వారికి తోడుగా ఉండి ప్రభువా నడిపించమని వేడుకుంటూ యేసు నామల్ని ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. రొట్టె ద్రాక్షరసం కార్యక్రమం జరుగుతుండగా సహోదరమణులు రమ్య అలాగే కరుణ గారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడతారు, సిలువ పాట. అందరూ సిలువ ధ్యానంలో ధ్యానిస్తూ కార్యక్రమం జరిగించవలసిందిగా తెలియజేస్తున్నాం. సిలువలో తొలగిను నా పాపమనే పేదరికం, విలువని పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం. సిలువలో తొలగిను నా పాపమనే పేదరికం, విలువని పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం. పరిశుద్ధతను ఐశ్వర్యం కృప ద్వారా ఇక నా సొంతం, పాపాత్ముడు అను దారిద్ర్యం తొలగించినది ప్రభు రక్తం. నేను ధనవంతుడను క్రీస్తునందు కడుగబడ్డాను, ఇకపై పాపిని కాను, కృప ద్వారా రక్షణ పొందాను. నేను ధనవంతుడను క్రీస్తునందు కడుగబడ్డాను, ఇకపై పాపిని కాను, కృప ద్వారా రక్షణ పొందాను. సిలువలో తొలగెను నా పాపమని పేదరికం, విలువని పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం. ధర్మశాస్త్రమును చెరలోన పాపపు బందీలెవరైనా, క్రీస్తునందే విమోచన, అది దేవుని సముచిత దీవెన, అది దేవుని సముచిత దీవెన. కాలగతులు తన వశమైన మారు మనసు పొందిన మదిన, నిరంతర క్షమాపణ, అది దేవుని నిత్య నిబంధన, అది దేవుని నిత్య నిబంధన. ధర్మశాస్త్రమును చెరలోన పాపపు బందీలెవరైనా, క్రీస్తునందే విమోచన,
పరిశుద్ధాత్ముని సూచన. పాపమైన అపరాధమైన చచ్చిపడిన స్థితిలోన నా శాపముని పొందిన నా ప్రభువుకు కృతజ్ఞతార్పణ. పాడుబడిన నా దేహమున దైవ మందిరమునే నిలిపిన పరిశుద్ధునికి నివేదన. ఇది పరిశుద్ధాత్ముని సూచన. నేను పిలువబడ్డాను, సంఘములో చేర్చబడ్డాను, వాగ్దానం పొంది ఉన్నాను, పరలోకపు పౌరుడనయ్యాను. నేను పిలువబడ్డాను, సంఘములో చేర్చబడ్డాను, వాగ్దానం పొంది ఉన్నాను, పరలోకపు పౌరుడనయ్యాను. సిలువలో తొలగెను నా పాపమనే పేదరికం, విలువనే పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం. సిలువలో తొలగెను నా పాపమనే పేదరికం, విలువనే పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం. పరిశుద్ధతలో ఐశ్వర్యం, కృప ద్వారా ఇక నా సొంతం. పాపాత్ముడు అను దారిద్ర్యం తొలగించినది ప్రభు రక్తం. నేను ధనవంతుడను, క్రీస్తునందు కడుగబడ్డాను, ఇకపై పాపిని కాను, కృప ద్వారా రక్షణ పొందాను. నేను ధనవంతుడను, క్రీస్తునందు కడుగబడ్డాను, ఇకపై పాపిని కాను, కృప ద్వారా రక్షణ పొందాను. ఇంకా ఎవరికైనా ప్రభు బల అందకపోతే మరి దయతో మీ చేతిని చూపించండి. మరి మీ ఎద్దుకు ప్రభు బల తేబడుతుంది. పండుగారు బయట ఇవ్వలేదండి, చూడండి. ఆ ప్రభు బల బయట ఇవ్వలేదండి, ఒకసారి చూడండి. మరి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి ప్రకటనలు. మరి నూతనంగా వచ్చేటువంటి వారు దయతో సమయాన్ని గమనించండి. ప్రతి ఆదివారం సాయంత్రం 4:30 గంటల నుంచి ఇక్కడ ఆరాధన ప్రారంభమవుతుంది. కాబట్టి నూతనంగా మందిరానికి వచ్చినటువంటి వారు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరి మనవి చేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా మరి ఇంకా 5 వారాలలో అనగా జనవరి 11 నుంచి 16 వరకు ఇందాక సోదరులు చెప్పారు కదండి. మరి 9వ అక్షయ ఆహార వితరణ సదస్సు మరి బలభద్రపురం గ్రామంలో మరి ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్ నందు మరి నిర్వహించబడుతుంది. కాబట్టి ఇప్పటి నుంచే ఐఫర్ గాడ్ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క సభలకు సిద్ధపాటు అవ్వాల్సిందిగా మనవి చేస్తున్నాను. మరి ముఖ్యంగా మరి ఇది ఎంతో చాలా భారభరితమైనటువంటి కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క శక్తి కొలది మరి ఈ యొక్క పరిచర్యలో పాలిభాగం తీసుకోవాల్సిందిగా ప్రతి కుటుంబానికి కూడా పేరు పేరున మరి మనవి చేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఈ యొక్క సెమినార్ విషయంలో ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క బంధువులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు అందరికీ కూడా ఈ యొక్క విషయాన్ని తెలియచేయండి. అనేక మందిని ఈ యొక్క సెమినార్కి తీసుకొని రండి మీ వంతుగా. మరి ముఖ్యంగా మరి ఒక ప్రార్థనా వినపము. మరి మన సంఘానికి వస్తున్నటువంటి సోదరులు ఏలియా గారు, మరి వారి యొక్క సోదరుడు గాంధీ గారు, మరి ఆయన 2 కిడ్నీస్ పాడైపోయి మరి కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజు అడ్మిట్ అయ్యారు. మరి ఆయన పరిస్థితి చాలా విషమంగా ఉంది. కాబట్టి సంఘం అంతటిని కూడా ప్రార్థన అవసరత కోరి ఉన్నారు. కాబట్టి మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో కూడా సోదరులు గాంధీ గారి గురించి మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. మరి సోదరుడు దేవుని చిత్తమైతే త్వరగా కోలుకొని మరలా సంఘంలో యథావిధిగా మరి కొనసాగులాగన మరి దేవుని యొక్క దీవెనల కోసం మీరు అందరూ కూడా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. మరి నూతనంగా వచ్చిన వారు మీ యొక్క వాట్సాప్ నెంబర్స్ని మాకు ఇచ్చినట్లయితే మరి సోదరులు విజయప్రసాద్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఆడియో మెసేజెస్ అనుదినము కూడా మీ యొక్క వాట్సాప్కు పంపించడం జరుగుతుంది. తద్వారా మీ యొక్క ఆత్మీయ స్థితిని మరింతగా మెరుగుపరచుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి యొక్క పరిచర్యలో మీరు కూడా పాలిభాగం తీసుకోవాలనుకున్నట్లయితే దయతో మమ్మల్ని సంప్రదించండి. అందరూ లేచి నిలబడదాం. మరి ముఖ్యంగా మీరు ఇక్కడ సోదరులు మనకు ఒక చక్కని అలవాటు చేశారండి. ఏది మనకి ఉన్నటువంటి ప్రార్థన అవసరాలు, విలువైన ప్రార్థన అవసరాలను
మరి చీటీ రూపంలో మరి యొక్క బాక్స్లో వేసిన ప్రతి ఒక్కరు కూడా మరొక చీటీ తీసుకొని వెళ్ళవలసిందిగా మరి మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. ఆఖరికి అందరూ లేచి నిలబడదాం, మన ముగింపు ప్రార్థన ఆశీర్వాదం తీసుకుందాం. దయచేసి గమనించండి, ఈరోజు ప్రత్యేక ప్రార్థన చేయబడదు. నేను మండపేట వెళ్ళాల్సి ఉంది మీటింగ్ కోసం. సో నేను త్వరగా వెళ్తాను కాబట్టి మీకోసం ఇంకా నేను అందరి ఒకటేసారి ప్రేయర్ చేస్తాను. ఒకవేళ ఎవరైనా కలవాలనుకుంటే నెక్స్ట్ వీక్ కలవండి ప్లీజ్. సో ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తలల వంచి ప్రార్థనలు ఏకీభవించండి, ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, మహోన్నతుడ దయగల దేవ కృపగల ప్రభువ, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వచ్చినటువంటి పిల్లలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా, విత్తబడిన వాక్యం వారి హృదయాల్లో 30 60 100 ఫలింపచేయండి. మరి ముఖ్యంగా తండ్రి, పిల్లలు వారి వ్యాధి బాధలలో ఉన్నవారు, శోధనల్లో ఉన్నవారిని లేవనెత్తి వారి కుటుంబానికి కావలసిన సమస్త సహకారాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం. తండ్రి, ఎవరైతే చీకటిలో బాధపడుతున్నారో వారిని వెలుగులోనికి తీసుకుని రండి. ప్రభా, హాస్పిటల్స్లో ఉండి మీకు మొరపెడుతున్నటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారిని కనికరించి త్వరగా హాస్పిటల్ నుంచి బయటికి తీసుకొచ్చి సంపూర్ణ స్వస్థతతో నిలువబెట్టి వారికి కావలసిన సమస్తాన్ని అనుగ్రహించి ప్రభా, గొప్ప కృపను వారి పట్ల చూపించమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభా, ఆ బాధ అనుభవిస్తున్న వారికి మాత్రమే తెలుస్తుంది. ప్రభా, ఆ బాధలో ఎవరైతే ఉన్నారో వారిని విడిపించండి. వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందుల నుండి మీరు ప్రభా మీ సహాయము ద్వారా త్వరితగతిన వారు కోలుకోవడానికి సహాయం దయచేయండి. మరి ముఖ్యంగా ప్రభా, మీ పిల్లలు ఆత్మీయంగా మరింత అభివృద్ధి చెందినట్లు, ఆత్మీయ స్థితిలో పడిపోకుండా నిలువబడినట్లు మీ శక్తిని అనుగ్రహించి వెత్తబడుతున్న వాక్యం ద్వారా వారి జీవితాలను నిలబెట్టమని వేడుకుంటున్నాను. ఇక్కడ ఎవరైతే ప్రభా ఆయా అవసరతల నిమిత్తం మీ సన్నిధిలో నిలువబడి మీకు మొరపెడుతున్నారో ప్రభా, మీ నీతిని రాజ్యాన్ని వెతుకుతున్న క్రమంలో వారికి మీరు అవి ఇస్తానని వాగ్దానం చేశారు. తప్పక వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించమని ప్రాధేయపడుతున్నాను తండ్రి. ప్రభా, మీ యొక్క శక్తి, మీ యొక్క బలము, మీ యొక్క ఆలోచన చేత మీ పిల్లలందరినీ నడిపించండి. అనేక మందికి దీవెనకరంగా, మీ నామానికి మహిమకరంగా మీ బిడ్డల జీవితాలు ఉండడానికి సహాయం దయచేయమని ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ మా కొరకు రానిన ప్రభు అయిన క్రీస్తు పేరిటి ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి పరలోకపు జవాబు పొందుకొనిచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. మన తండ్రైన దేవుని ప్రేమ, కుమారుడు మన రక్షకుడైన క్రీస్తు వారి శాశ్వతమైన కృప, మనందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం కూడిన మనకు, లోకంలో ఆయనను ప్రేమిస్తూ ఆయన కొరకు యథార్థంగా బ్రతుకుతున్న ప్రియులకు పిల్లలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యు ఆల్, లవ్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక.